నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాలని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 92వ ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. ఈ వారంలో జరిగిన వార్తాంశాలపై విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాట్లి గారు నేషనల్ స్టెప్ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్. సురేష్ కొచ్చాట్లి గారు, ఈ వారం మనము నేషనల్ రౌండప్ లోకి వెళ్లే ముందు యాక్చువల్లీ పొలిటికల్ హీట్ తెలంగాణలో కానివ్వండి, మొత్తం దేశవ్యాప్తంగా కూడా పెరిగింది. సో ఈ పొలిటికల్ హీట్ లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అండ్ రేవంత్ రెడ్డి సారథ్యంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ ఎలక్షన్స్ లో మొన్నటిదాకా అయితే అసలు నిజానికి ప్రచారమే జరగలేదు. నేను ఈవెన్ దక్షిణ తెలంగాణలో నెట్వర్క్ తిరిగి వచ్చాను సార్. యాక్చువల్లీ ఖమ్మం పోయాను, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, ఈవెన్ నల్గొండ, భువనగిరి తిరిగి వచ్చాను. చాలా ప్లేసుల్లో చెప్తున్నది ఏంటంటే ఇంటింటి ప్రచారం జరగట్లేదు. చాలా ప్లేసుల్లో అంటే ఇంటింటి ప్రచారం ఎందుకు జరగట్లేదు అని అంటే, నిన్న బూర నర్సయ్య గౌడ్ ఆయన ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్తున్నారు, ఆయన డైరెక్ట్గానే వీళ్ళు ఇంటింటి ప్రచారం ఎందుకు చేయట్లేదు అని అంటే, హామీల గురించి ఇప్పుడు నిలదీస్తారు ప్రజలు, మొన్న ఇచ్చిన హామీల సంగతి ఏంటి అని నిలదీస్తారు. సో అందుకే వీళ్ళు వెళ్ళట్లేదు. లాస్ట్ 10 రోజులు 15 రోజులు చేద్దాం అనుకుంటున్నారు, ర్యాలీలు అవి చేస్తున్నారు అని చెప్పాడు. సరే, కొన్ని ప్లేసుల్లో జరుగుతున్నాయేమో ఇంటింటి ప్రచారం, పూర్తిగా లేదని చెప్పడం లేదు. బట్ బూర నర్సయ్య గౌడ్ గారి మాట ఇది, భువనగిరిలో అసలు జరగట్లేదు అనేది. నా క్వశ్చన్ ఏంటంటే, రేవంత్ రెడ్డి మొన్నటి దాకా కామ్గానే ఉన్నాడు అండ్ ఈ ఒక వారం రోజుల నుంచి ఆయన స్టేట్మెంట్స్ కానివ్వండి, ఆయన కొంచెం అగ్రెసివ్గా ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నారు. నిజంగా అగ్రెషన్ ఆయన యాక్షన్స్లో మిగతా వాటిల్లో ఉందా అనేది డౌట్. ప్లీజ్ క్లారిఫై దాట్. అండ్ ఈసారి రేవంత్ రెడ్డికి ఈ ఎలక్షన్ ఇదొక రెఫరెండం అవుతుందా ఆయన పాలనకి, లేదా ఆయన ముఖ్యమంత్రిత్వానికి? రాబోయే రోజుల్లో కాంగ్రెస్లో ఎప్పుడు కూడా సీల్డ్ కవర్లో మారుతూ ఉంటాయి. సో కాంగ్రెస్లో ఈ ఎలక్షన్స్ తర్వాత రాబోయే రిపర్కేషన్స్ కి ఈ రిజల్ట్స్ ప్రామాణికం అవుతాయా అనే క్వశ్చన్. కరెక్ట్ సాయి గారు. ఇది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, రేవంత్ రెడ్డి గారు ఒక డార్క్ హార్స్ అంటారు ఇంగ్లీష్లో, ఒక టర్మినాలజీ అంటే మనం బెట్టింగ్కి వెళ్ళినప్పుడు ఏ గుర్రం గెలుస్తుందని బెట్ చేస్తున్నప్పుడు ఫేవరెట్స్ మీద బెట్ చేస్తారు ఎప్పుడు. సో ఆ ఫేవరెట్స్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క వీళ్ళందరూ ఉన్నారు. కానీ ఇక్కడి నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి సడన్లీ లైమ్ లైట్కి వచ్చి, అంటే అఫ్కోర్స్ ఆయన క్యాంపెయిన్ చేశాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. దానికి మనం తెలిసి చాలా మటు కాంట్రవర్సీ జరిగింది. లాస్ట్ బట్టి విక్రమార్కర్ని పర్సువేడ్ చేసి ఆయన్ని డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా చేశారు. కానీ ఆయనకి ఇష్టం, ఆయనకు అసలు పోస్ట్ ఇష్టం లేదు, ఆయనకు కావాల్సిన సీఎం పోస్ట్. అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తక్కువ కాదు, ఆయన కూడా అది చూస్తున్నాడు. జానారెడ్డి గారు ఉన్నారు, చాలామంది కాంగ్రెస్లో లీడర్స్ ఉన్నారు. సరే, వాళ్ళు ఈ చెప్పినట్లు కేసీఆర్ గారు ఉన్న టైంలో పార్టీలో ఉండి పనిచేశారు, అదొకటి మెచ్చుకోవాలి. ఇప్పుడు ఈ పైలట్ రోహిత్ రెడ్డి లాగా వీళ్ళందరూ, రంజిత్ రెడ్డి లాగా వీళ్ళందరూ దుంకారు ఒకవైపు. ఇంద్రకరణ్ రెడ్డి ఇప్పుడు రిటర్న్ కాంగ్రెస్కి వచ్చేసారు. కానీ ఆ కాంగ్రెస్లో ఉండి పనిచేసింది ఈ 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఉన్నప్పుడు చాలా మటుకు హెరాస్మెంట్ ఫేస్ చేసి పనిచేసిన వాళ్ళలో కాంగ్రెస్ లీడర్స్ రేవంత్ రెడ్డి కన్నా ఎక్కువ ఉన్నారు టైంలో పార్టీలో. సో మొన్న వచ్చినవాడు ఎట్లా వాడు ముఖ్యమంత్రి అయ్యాడని చెప్పి చాలా మటుకు కాంగ్రెస్లో గొడవ నడుస్తుంది. సో ఇదొక్కటే ఇక్కడొక్కటే కాదు సాయి గారు, సేమ్ ప్రాబ్లమ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ కర్ణాటక ఆల్సో. అక్కడ కూడా సిద్ధరామయ్యకి రెడీగా ఉన్నారు, ఎలక్షన్ తర్వాత సీట్లు రాకపోతే సిద్ధరామయ్య అవుట్. అదే పరిస్థితి కాంగ్రెస్కి తెలంగాణలో కూడా రాబోతుంది ఇన్ షేప్ ఆఫ్ రేవంత్ రెడ్డి గోయింగ్ అవుట్. దానికోసం రేవంత్ రెడ్డి ఇంత కష్టపడి పనిచేస్తున్నారు ఈ ఎలక్షన్ కోసం, బికాజ్ ఇట్స్ ప్రెస్టీజియస్ ఆన్ ద లైన్. ఓకే, మనం అనలైజ్ చేసి చూస్తే సాయి గారు, యాక్చువల్ అనాలిసిస్ చూస్తే కాంగ్రెస్ ఏమంటున్నారు, మేము 15 సీట్లు, ఈ 17 లోక్సభ సీట్లు 15 గెలవబోతున్నాం, మేము వి ఎయిమ్ టు విన్ అంటున్నారు. చెప్పడానికి అంత బాగుంటుంది. 15 తర్వాత ఒకటి మిగిలింది, 16వ సీటు మన ఎంఐఎం గారిది, ఓవైసీ గారిది సీటు మా హైదరాబాద్ నుంచి. ఇంకో సీటు ఏదో అని వాళ్ళు చెప్పట్లేదు. సో బహుశా ఆ సీటు సికింద్రాబాదే ఉండొచ్చు అనుకుంటాను నేను. కానీ ఈ చెప్తున్న 15 సీట్లు 13 సీట్లు కాంగ్రెస్ లాస్ట్ 2 ఎలక్షన్లు ఎప్పుడు గెలవలేదు. 2014, 2019 ఎలక్షన్లో కాంగ్రెస్ ఈ 15 సీట్లు 13 సీట్లు ఎప్పుడు గెలవనే లేదు. ఓకే, సో ఎట్లా గెలుస్తారు? అదొక పెద్ద క్వశ్చన్ రావాలి. సరే, అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు గెలిచిన దాంట్లో మనం 2014 అండ్ 2019, 2014, 2019 చూస్తే మల్కాజ్గిరి ఒకటి, భువనగిరి ఒకటి, నల్గొండ ఒకటి, నాగర్ కర్నూలు ఒకటి. నేను చెప్పినట్లు 13 సీట్లు కాంగ్రెస్ గెలవలేదు అసలు. సరే, మనం చూద్దాం ఏ సీట్స్ వాళ్ళు గెలవలేదు. ఒకటి హైదరాబాద్, సికింద్రాబాద్, చెవెల్లా, మహబూబ్ నగర్, మెదక్, కరీంనగర్, వరంగల్ విచ్ ఇస్ ఎస్సీ సీట్, మహబూబాబాద్ ఎస్టీ సీట్, ఆదిలాబాద్ మనకు తెలుసు స్వయం బాపురావు, పెద్దపల్లి, నిజామాబాద్, ధర్మపురి అరవింద్ గెలిచారు బీజేపీ వైపు, జహీరాబాద్ అండ్ ఖమ్మం యాక్చువల్లీ కాంగ్రెస్ స్ట్రాంగ్ హోల్డ్. కానీ అక్కడి నుంచి కూడా లోక్సభలో కాంగ్రెస్ గెలవలేదు లాస్ట్ టైం. సో ఈసారి ఏం జరగబోతుంది అనేది రేవంత్ రెడ్డి గారికి ఉన్న టెన్షన్ అంతా దాని మీద ఉంది. ఎందుకంటే ఈసారి 12 కన్నా తక్కువ వచ్చి 8కి వచ్చారనుకోండి, రేవంత్ రెడ్డి ఎంటబడడానికి చాలామంది వెయిట్ చేస్తూనే ఉన్నారు, రెడీగా ఉన్నారు. ఇది ఆయనకున్న అన్నిటికంటే పెద్ద టెన్షన్ ఇప్పుడు. ఎందుకంటే
ముఖ్యమంత్రిని మార్చడం అనేది కాంగ్రెస్ కన్నా మంచి ఎవరు చేయరు. మీరు చెప్పినట్ల సీల్డ్ ఎన్వలప్ ఢిల్లీ నుంచి రావడమో, లేకుంటే బేగంపేట ఎయిర్పోర్ట్ రాగానే కుండ పెట్టుకొని తల మీద వస్తారు, అక్కడ కుండ పలగొడుతూ ఈయన ముఖ్యమంత్రి అని చెప్తారు. మనం చూసాం చాలా మటుకు. అది ఈ డిసిషన్ అసలు లోకల్ లెవెల్ అసలు తీసుకోరు. వీ ఆథరైజ్ సోనియా గాంధీ టు టేక్ అ డిసిషన్ అంటారు. అది కాంగ్రెస్ హైకమాండ్ అని కూడా చెప్పారు, సోనియా గాంధీ అంటారు టు టేక్ అ డిసిషన్. ఎందుకంటే ఇక్కడున్న ముఖ్యమంత్రులు ఐ థింక్ ఎక్సెప్ట్ రాజశేఖర్ రెడ్డి గారు, nobody has been powerful enough to take on the establishment, Congress establishment. And రాజశేఖర్ రెడ్డి గారు దానికి paid a price for it. సరే, ఆయన చనిపోయిన ఆ యాక్సిడెంట్లో చాలా మటుకు కాన్స్పిరసీ థియరీస్ ఉన్నాయి. ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఆ హెలికాప్టర్ వెళ్ళాలి ఉండేనా వద్దా, వెదర్ ఎట్లా ఉండే. కానీ అందరికీ డౌట్ ఉండే దట్ రాజశేఖర్ రెడ్డి గారు వాజ్ బికమింగ్ టూ పవర్ఫుల్. అది మనం కేరళలో కూడా చూసాం. కే కరుణాకరన్ వాజ్ అ వెరీ పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్. అస్సలు పట్టించుకోడు, ఇందిరాగాంధీనే పట్టించుకోడు. అట్లాంటి మనిషి సోనియా గాంధీ వచ్చి అస్సలు పట్టించుకోడు. కానీ ఆయన దింపాలని చెప్పి 2 కేసులు తీసుకొచ్చి, ఒకటి రాజన్ కేసు అని చెప్పి, ఒక రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ క్యాలికట్లో ఒక అబ్బాయి ఉండే, హీ వాజ్ లైక్ అవర్ అర్బన్ నెక్సల్ లాగా. ఆయన ఒకరోజు పికప్ చేసుకొని పోలీసు వాళ్ళు ఒక కాన్సన్ట్రేషన్ క్యాంప్కి తీసుకెళ్ళి దే ఫినిష్డ్ హిమ్ ఆఫ్, చంపేసి పడేశారు బాడీ ఎక్కడో. సో అది పెద్ద ఇష్యూ అయిన తర్వాత కరుణాకర్ హ్యాడ్ టు రిజైన్ దాని నుంచి. ఈవెన్ దో డైరెక్ట్లీ ఒక ముఖ్యమంత్రి రెస్పాన్సిబుల్ కాదు, కానీ ఆబ్వియస్లీ ఇట్లాంటి ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు హీ హ్యాడ్ టు రిజైన్. దాని తర్వాత మనం చూస్తాం స్పై కేసు, ఇస్రో స్పై కేసులో కూడా కరుణాకరన్ గారు అన్నెసర్లీ గాట్ డ్రాగ్డ్ ఇన్ అండ్ రిజైన్ చేయించారు. సో కాంగ్రెస్లో ఎక్కడెక్కడ పవర్ఫుల్ ముఖ్యమంత్రులు ఉన్నారు, వాళ్ళు సీన్ నుంచి గాయబైపోయారు. మాధవరావు సింధియా, ఓకే, సచిన్ పైలట్ వాళ్ళ ఫాదర్ రాజేష్ పైలట్, రాజశేఖర్ రెడ్డి, వీరందరూ ది ఆల్ డిసపియర్డ్ ఇన్ వెరీ వెరీ సస్పీషియస్ సర్కమ్స్టాన్సెస్. ఓకే, సో ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి ఇష్యూలోనే అంటే నిజానికి మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు యూపీఏ హయాంలో అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, కేంద్ర ప్రభుత్వం ఉంది, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రాజశేఖర రెడ్డి నడుపుతున్నారు. సో ఆ ఫ్రిక్షన్ని వాళ్ళు తీసేయగలుగుతారు, అప్పుడు వాళ్ళు వెరీ స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి. బట్ ఇక్కడ 2024లో ఈవెన్ దేశవ్యాప్తంగా చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ అసలు నంబర్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఒక కేరళలోనే అంతో ఇంతో పర్ఫామ్ చేస్తుందేమో అనుకుంటున్నాం, మిగతా మొత్తం అన్ని రాష్ట్రాల్లోనూ అట్లాగే ఉంది. సో తెలంగాణలో కూడా అదే ఫలితాలు ఉండడం ఆశ్చర్యం ఏముంది అని. కర్ణాటకలో ప్రభుత్వం ఉన్నప్పటికీ 28కి 25 వచ్చాయి బీజేపీకి. సో తెలంగాణలో కూడా ఆ బీజేపీ హవాలో భాగంగా పోతుంది అని అనుకోవడానికి లేదా? రేవంత్ రెడ్డి వైపు మీరు అందాక అన్నారు, రేవంత్ రెడ్డి వైపు కత్తులు నూరుతున్నారని చెప్పేసి. రేవంత్ రెడ్డి బయట ఉన్న పార్టీల నుంచి చాలా మందిని తెప్పించుకుంటున్నారు. లాజికల్లీ మోదీ గారు అగేన్స్ట్ ఇదే అలిగేషన్స్ చేస్తున్నారు. మోదీ గారు 400 సీట్లు గెలుస్తున్నారంటే అందరూ అజిత్ పవార్ లాంటి వాళ్ళు ఎందుకు తెచ్చుకున్నారు పార్టీలో అని చెప్పి చాలా మంది ప్రశ్నలు అడిగారు. ఓకే, విచ్ ఇస్ లాజికల్ టు ఆస్క్. ఓకే, మీకు ఇంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు వాడెందుకు అని చెప్పేసి. కానీ మహారాష్ట్రలో మనకు అందరికి తెలుసు, అక్కడ శరద్ పవార్ని అండర్కట్ చేయడానికి అజిత్ పవార్ని తీసుకొచ్చారు, షిండే గారిని తీసుకొచ్చి ఉద్ధవ్ థాకరే గ్రూప్ని స్ప్లిట్ చేశారు. కానీ తెలంగాణలో ఏం పడ్డది వీళ్ళకి? ఇంద్రకరణ్ రెడ్డిని ఎందుకు తీసుకోవాలి పార్టీలో? కేశవరావు గారిని ఎందుకు తీసుకోవాలి పార్టీలో? కేశవరావు గారు మీకు 10 ఓట్లు తీసుకొస్తారా? ఆయన ఒక ఆర్మ్ చైర్ ఏం చెప్తారు, ఒక ఇంటెలెక్చువల్. ఫీల్డ్లో దిగి ఓట్లు తీసుకురాలేరు. ఫీల్డ్లో దిగి ఓట్లు రాసుకొని చాలామంది ఉన్నారు కానీ పార్టీలో. కానీ బయట నుంచి ఇప్పుడు కూడా ఎక్స్ కాంగ్రెస్ మెన్ని తిరిగి కాంగ్రెస్లో తీసుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు. అది చూడండి, ఆయన యూసింగ్ దీపా దాస్ మున్షిని, ఒక్కొక్క ఫోటోలో ఎంత చిన్న లీడర్ అయినా కానీ రిసీవ్ చేస్తున్న దీపా దాస్ మున్షి, విచ్ ఇస్ హూ ఇస్ ద ఏఐసిసి ఇన్ఛార్జ్ ఫర్ తెలంగాణ. మాణిక్రావు ఠాకరే దీనికన్నా ముందుండి దీపా దాస్ మున్షి. కానీ అది వచ్చిన తర్వాత ఎందుకు తీసుకుంటున్నారంటే లోకల్ లెవెల్లో అసెంబ్లీలో కొన్ని సెగ్మెంట్స్, కొన్ని కాదు ఆల్మోస్ట్ ఒక 50 నుంచి 60 సెగ్మెంట్స్లో కాంగ్రెస్ ఇప్పుడు కూడా వీక్ ఉన్నారు. బీఆర్ఎస్ పోతే ఆ ఓట్లు ఎక్కడ పోతాయి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక డౌట్ ఉంది. కాంగ్రెస్ వ్యతిరేకత మీరు చెప్పినట్ల హామీలు ఇచ్చారు, అది 6, 5, 6 కాదు సాయి గారు, యాక్చువల్లీ అది 14 హామీలు ఉన్నాయి దాంట్లో. మీరు అనలైజ్ చేసి చూస్తే ఒక డిబేట్లో నేను ఇంకో ఛానల్లో మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ రిప్రజెంటేటివ్ ఏమన్నారంటే, మేము 5 ఎక్కడ ఇవ్వలేదండి, మేము 3 ఇచ్చాం అంతే అంటున్నారు హామీలు. ఓకే, తగ్గించారు సార్ అప్పుడు, ఎందుకంటే దే టేకింగ్ యాంటిసిపేటరీ బెయిల్ అనమాట. ఇది రాకపోతే ఈ 2 లక్షలు అన్నారు, 2 లక్షలు మీరు ఎలక్షన్ కా ముందు ఎందుకు చేయలేదంటే రైతులకు రుణమాఫీ మీద డబ్బులు లేవు, ఆనెస్టీ మీద డబ్బులు లేవు. ఎలక్షన్ తర్వాత చేస్తాను, అది కూడా ఎప్పుడు August 15th చేస్తాను, ఏదో ఎలక్షన్ కాగానే నెక్స్ట్ డే June 4th కౌంటింగ్, June 5th నేను చేసేస్తాను చెప్పి చేయట్లేదు వీళ్ళు. సో దట్ ఈస్ వెర్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో రేవంత్ రెడ్డి గారి పొజిషన్ ఏమైపోయిందంటే, కాంగ్రెస్ పార్టీలు ఇక్కడ ఒకటి కాదు సార్, ఈ గ్రూపిజం అనేది ఎన్ని ప్లేసెస్లో ఉన్నాయి. ఇది మనం ఇప్పుడు చూడట్లేదు, చాలా ముందు నుంచే మీకు గుర్తుంటుంది. మధ్యప్రదేశ్ లాంటి స్టేట్లో కూడా దిగ్విజయ్ సింగ్ అండ్ కమల్నాథ్ కొట్టుకుంటారు. మహారాష్ట్ర లాంటి స్టేట్స్లో పెద్ద పెద్ద కిలాడీలు కొట్టుకున్నారు అక్కడ. అది యశ్వంతరావు చౌహాన్ నుంచి టైం నుంచి మనం శరద్ పవార్ గారు పార్టీ నుంచి బయటికి పోయింది అదే రీజన్.
అక్కడ మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ ఎందుకు పెట్టుకుందా అంటే కాంగ్రెస్ నుంచి ఆమె షీ గట్ సిక్ అండ్ టైర్డ్ ఆఫ్ ద సిస్టమ్, ఆమె బయటకు వెళ్ళిపోయింది. కాంగ్రెస్ గ్రూపిజం అనేది ఒక ఫ్యాక్షన్స్, కేరళలో అయితే ఒఫీషియల్ ఫ్యాక్షన్స్ ఉన్నాయి. ఏ ఫ్యాక్షన్, ఐ ఫ్యాక్షన్, అన్ని ఫ్యాక్షన్స్ ఉన్నాయి సపరేట్. అంటే యాంటనీ ఫ్యాక్షన్ ఒకటి, ఉమ్మన్ చాండీ ఫ్యాక్షన్ ఒకటి, ఎక్స్ కరుణాకరన్ ఫ్యాక్షన్ ఒకటి, ఇట్లా ఫ్యాక్షన్స్ ఉన్నారు. వాళ్ళు డిసైడ్ చేస్తారు మాది ఎన్ని ఎమ్మెల్యేలు వస్తారు, మేము ఎంతమంది పోటీ చేయబోతున్నాం. ఇక్కడ కూడా ఫ్యాక్షన్స్ ఉన్నారు డెఫినెట్గా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గ్రూప్ ఒకటి ఉంది, జానారెడ్డి గ్రూప్ క్వైట్గా కూర్చున్నారు పక్కన ఒక గ్రూప్, బట్టి విక్రమార్క ఒక గ్రూప్ ఒకటి ఉంది. ఇట్లా చాలా గ్రూప్స్ ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఒకరే అవుట్ సైడర్. దానికోసం మీరు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు కేసీఆర్ అటాక్ చేస్తున్నప్పుడు, కేటీఆర్ అటాక్ చేస్తున్నప్పుడు ఒకటే మాట మీద అటాక్ చేస్తున్నారు. ఎవరు రేవంత్ రెడ్డి అని చెప్పి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడు. రేవంత్ రెడ్డి ఎలక్షన్ తర్వాత బీజేపీకి వెళ్తాడు, అదే చేస్తున్నారు. కరెక్టే. లుక్ ఎట్ ద స్ట్రాటజీ. దే ఆర్ నాట్ సేయింగ్ రుణమాఫీ చేయలేదు, గ్యారంటీలు చేయలేదు అని చెప్పట్లేదు. విత్ ఇన్ కాంగ్రెస్ దే ఆర్ పుట్టింగ్ ఎలిమెంట్ ఆఫ్ డౌట్. ఈ ఎలక్షన్ తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలో కనిపిస్తాడని చెప్పేసి. ఆఫ్టర్ ఆల్ ఏబీవీపీ నుంచి వచ్చాడు, అక్కడికి వెళ్ళిపోతాడు. ఇక్కడున్న ప్రజలు ఇది అర్థం చేసుకుంటలేరు. ఇక్కడ మీడియా కూడా దీని గురించి మాట్లాడరు. ఎందుకంటే హై ప్రొఫైల్ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు ఆ పొజిషన్తో వచ్చే చాలా మట్టుకు రెస్పెక్ట్ కానీ ప్రోటోకాల్ అనిస్తుంది. మీరు ఒక మీటింగ్ పిలిస్తే 10,000 మంది ఎట్లా వస్తారు, మీ పార్టీ వాళ్ళే చూసుకుంటారు. అది చిన్న టౌన్లో. పెద్ద పెద్ద మీటింగ్లో అయితే 1,00,000 మంది 5,00,000 మంది కూడా తీసుకొస్తారు, ప్రాబ్లం లేదు. పార్టీ మిషనరీ మీ దగ్గర ఉంది. బస్సులు కానివ్వండి, మందు కానివ్వండి, బిర్యానీ కానివ్వండి, అన్నీ వస్తాయి, డబ్బులు అన్నీ వస్తాయి. కానీ రేవంత్ రెడ్డి పొజిషన్ ఇస్ సో షేకీ. ఎందుకంటే ఆయన కూడా తెలిసిపోయింది డెలివర్ చేయకపోతే ఫస్ట్ థింగ్ హిల్ గెట్ కిక్డ్ అవుట్. దాంట్లో డౌటే లేదు. సింపతి ఉండదు. ఎందుకంటే వీళ్ళు ఓల్డ్ కాంగ్రెస్ కాదు, ఇది న్యూ కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు. మనం చూస్తున్నాం ఈవెన్ రాహుల్ గాంధీ అక్కడ చూడండి, నార్త్ లెవెల్లో కూడా, నార్త్ లో ప్రియాంక గాంధీ గ్రూప్ ఒకటి ఉంది, రాహుల్ గాంధీ గ్రూప్ ఒకటి ఉంది. మీరు చూసుంటారు రాహుల్ గాంధీ డజంట్ స్పీక్ టు అశోక్ గెహ్లోట్. మాట్లాడారు అస్సలు మాట్లాడారు. ఈస్ మ్యాన్ ఇస్ సచిన్ పైలట్. అసలు దిస్ ఇస్ అ ప్రాబ్లం. పంజాబ్ లో కూడా అదే జరిగింది. అక్కడ ఉన్న గ్రూప్స్ ని కంట్రోల్ చేయలేక వాళ్ళ ఓన్ ముఖ్యమంత్రిని వాళ్ళు రెస్పెక్ట్ చేయలేకపోయారు. సేమ్ పొజిషన్ హ్యాపెండ్ విత్ హిమంత బిశ్వ శర్మ. అప్పుడు తరుణ్ గొగోయ్ వాజ్ ద ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. సో ఈ కాంగ్రెస్ ఈ కల్చర్, ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ లీడర్స్. నిన్ననే నేను ఒక పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతూ కొంతమంది అడిగారు, హిమంత బిశ్వ శర్మ నార్త్ ఈస్ట్ కంప్లీట్ గా కంట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు, నాట్ జస్ట్ అస్సాం ముఖ్యమంత్రి. నేను అడిగాను, అస్సాం ముఖ్యమంత్రి కాకుండా ఆయనకి మణిపూర్ మీద పట్టుంది, మిజోరాం మీద పట్టుంది. హీఈస్ కంట్రోలింగ్ ఎవ్రీథింగ్. ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ కాలేదు అస్సాంది అప్పుడు కాంగ్రెస్ హయాంలో, కానీ హీఈస్ అ వాల్యుబుల్ అసెట్. ఇట్లాంటి అసెట్స్ కాంగ్రెస్ కూలిపోయినప్పుడు డెఫినెట్గా వాళ్ళకి ఫ్యూచర్ ఉండదు. ఇక్కడ రేవంత్ రెడ్డిని ఎందుకు తీసుకొచ్చారంటే ఆయన ఎలక్షన్ గెలిపించారని చెప్పేసి. కానీ రేపు ఎలక్షన్ ఓడిపోతే ఇదే రేవంత్ రెడ్డిని తీసుకొని వీళ్ళు డస్ట్బిన్లో పడేస్తారు, దాంట్లో డౌటే లేదు సాయి గారు. అండ్ దట్ ఈస్ గోయింగ్ టు బి ఎ ట్రాజడీ ఫర్ కాంగ్రెస్. ఎందుకంటే అటువైపు సిద్ధరామయ్య కూడా అక్కడ రెడీగా కూర్చున్నారు. షిండే ఒకటి ఉన్నారు అక్కడ, డీకే శివకుమార్. ఈ ఎలక్షన్ కాగానే ఆయనకి 2.5 years తర్వాత ముఖ్యమంత్రి చేపిస్తా అన్నారు, చేయకపోతే అంతే సంగతి. అక్కడ కూడా ఒక తిరుగుబాటు అవుతుంది. అక్కడ కూడా మళ్ళీ రిసార్ట్ పాలిటిక్స్ స్టార్ట్ అవుతుంది. సో రేవంత్ రెడ్డి గారు నెక్స్ట్ June 4వ తారీఖు దాకా ఆయన టెన్షన్ ఉంటుంది. ఈ ఓటింగ్ అయ్యే 13వ తారీఖు దాకా ఆయన ఇంకా టెన్షన్ ఉంటుంది. ఇఫ్ ఈ డజంట్ పర్ఫార్మ్ డెఫినెట్లీ ఈజ్ గోయింగ్ టు బి అవుట్, దాంట్లో డౌటే లేదు. దానికి చేయడానికి చాలా మంది వాళ్ళ పార్టీ నుంచే ఉన్నారు, బయట వాళ్ళు అక్కర్లేదు. కేసీఆర్ రాక్కర్లేదు, కేటీఆర్ రాక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ పడిపోతుంది, కాంగ్రెస్ పార్టీ ఉండదు, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉండదు అని కాన్ఫిడెంట్గా వీళ్ళే చెప్తున్నారు. అంటే డెఫినెట్లీ బీజేపీ కూడా అదే చూస్తున్నారు. బీజేపీ అఫ్ కోర్స్ వాళ్ళకి అసలు దీంట్లో సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఏంటంటే కేసీఆర్ కంప్లీట్గా ఫినిష్ అయిపోవాలి, మేము ఆపోజిషన్ స్పేస్ తీసుకోవాలని వాళ్ళు చూస్తున్నారు. ఎక్కడైనా బీజేపీ 6 సీట్ల కన్నా ఎక్కువ గెలుచుకున్నారంట. నిన్న నేను ఐ వాజ్ వాచింగ్ సెఫాలజిస్ట్ జేవిసి శ్రీరామ్ ఆన్ వన్ ఆఫ్ ద నేషనల్ ఛానల్స్లో చూస్తున్నారు డిబేట్లో. ఆయనైతే 12 అని చెప్తున్నారు బీజేపీకి తెలంగాణలో, ఇంక్లూడింగ్ బోంగిర్ విచ్ యూ జస్ట్ విజిటెడ్. మీరు వెళ్ళొచ్చారు. నాకు సర్ప్రైజింగ్. అండ్ హీ సెయింగ్ ఆన్ ద గ్రౌండ్ ఐమ్ టెలింగ్ యూ అంటున్నారు ఆయన. ఒక సెఫాలజిస్ట్ చెప్తున్నప్పుడు హీస్ పుట్టింగ్ హిస్ క్రెడిబిలిటీ ఆన్ ద లైన్. మీరు మర్చిపోకండి అది. ఈ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత అడుగుతారు 10 మంది, మీరు చెప్పారు కదా ఆ రోజు స్టూడియోలో కూర్చొని. సో ఈస్ పుట్టింగ్ హిస్ క్రెడిబిలిటీ ఆన్ ద లైన్ అండ్ సెయింగ్ 12 అంటున్నారు. అది ఏ అండర్ కరెంటో మనకు అర్థం కావట్లేదు సాయి గారు. నేను మళ్ళీ మీరు ఎప్పుడు మాట్లాడుతూ చెప్తాను, ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ అండర్ కరెంట్. మీరు ఖమ్మం వెళ్ళొచ్చారు, మీరు అచ్చంపేట వెళ్ళారు, మీరు బొంగిర్ వెళ్ళారు, మీరు ఒక స్ట్రాంగ్ అండర్ కరెంట్ నడుస్తుంది సార్ 2 ఇష్యూస్ మీద. ఒకటి రామ్ జన్మభూమి, ఇది రామ్ మందిర్ ఇనాగ్రేషన్, రామ్ మందిర్ ప్రాణ ప్రతిష్ఠ. అది ఒక సైలెంట్ క్రౌడ్ దానికి ఉంది, ఒకటి ఓటింగ్ క్రౌడ్. ఇంకోటి మహిళలు. ఈ బస్సు మీరు ఫ్రీ ఇచ్చారని చెప్పేసి, ఈ సిలిండర్ ఫ్రీ ఇచ్చారని చెప్పి 500కి అది కాదు. దెర్ ఇస్ అ బిగర్ థింగ్ మహిళలకి. అదేంటంటే టాయిలెట్స్. ముందు మోదీ గారు సిలిండర్ ఇచ్చారు, అట్లాంటి చాలా మటుకు మహిళలకు ఉన్న స్కీమ్స్ హ్యాస్ ఇంపాక్టెడ్ ఎస్పెషలీ సౌత్ ఇండియాలో, కేరళ అండ్ తమిళనాడు లాంటి స్టేట్స్లో కూడా. ఆ సైలెంట్ రెవల్యూషన్ ఎక్కడ పోతుంది? వాళ్ళకిట్ట ఒక 10 నుంచి 12% స్వింగ్ అయితే సాయి గారు, బీజేపీ విల్ గెట్ ఎ ల్యాండ్ స్లైడ్. దానికే మోదీ గారు ఇంత కాన్ఫిడెంట్గా అబ్కి బార్ 400 బార్ అంటున్నారు.
వితౌట్ దట్ యూ విల్ నాట్ సే ఇట్. ఎందుకంటే రేపు మోదీ గారి మీద నవ్వుతారు, మీరే చెప్పారు కదా 400 గెలుస్తారని, ఏమైందండి అని అంటారు. సో హీఈస్ పుట్టింగ్ హిస్ క్రెడిబిలిటీ బికాస్ వాళ్ళ దగ్గర సర్వే రిపోర్ట్లు ఉంటుంది, వాళ్ళ దగ్గర ఎగ్జిట్ పోల్స్ ఉంటుంది, అన్నీ ఉంటుంది వాళ్ళ దగ్గర. అఫ్కోర్స్ గేమ్ చేంజ్ అవుతుంది నడిమిట్లో, ముస్లిం రిజర్వేషన్ గురించి దాని గురించి దీని గురించి ఇష్యూస్ వస్తున్నాయి. కానీ ద మెయిన్ ఇష్యూ స్టిల్ రిమైన్స్ వెదర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎలక్షన్ తర్వాత ఉంటుందా లేదా అనేది. లేకుంటే ఒక పెద్ద ట్రాజడీ, ఎందుకంటే ఒక ఆపోజిషన్ పార్టీకి కావాల్సింది. ఇప్పుడు చూడండి చాలా మటుకు సూరత్ లాంటి ప్లేసెస్లో సాయి గారు ఇఫ్ దర్ ఇస్ నో క్యాండిడేట్, అది మన తర్వాత మాట్లాడచ్చు మనం, కానీ దిస్ ఇస్ వాట్ కాంగ్రెస్ ఇస్ గెటింగ్ ఇన్ టు సాయి. కరెక్ట్. సో అయితే ఇప్పుడు ఆయనకున్న టార్గెట్ ఎంత రీచ్ అవుతే రేవంత్ రెడ్డి సేఫ్గా ఉన్నట్టు? డబుల్ డిజిట్ రాకపోతే ఈజ్ ఇన్ ట్రబుల్. డబుల్ రాకపోతే ట్రబుల్, చాలా విల్ బి ఇన్ బిగ్ ట్రబుల్. కానీ వాళ్ళ పార్టీ వాళ్ళే వెనక నుంచి కత్తులు తీసుకొని వస్తారు వాళ్ళు రెడీగా. ఓకే, ఇప్పుడు ఈ వారంలో జరుగుతున్నటువంటి దాంట్లో మేజర్గా సోషల్ మీడియా హ్యాండిల్స్కి సంబంధించి ఒక సీరియస్ చర్చ మొదలైంది. రిజర్వేషన్స్ గురించి, ముస్లిం రిజర్వేషన్స్ ఎత్తేస్తాము అని అమిత్ షా చేసిన ప్రసంగంలో ముస్లిమ్స్ అనేది తీసేసి రిజర్వేషన్ అనేది తీసేస్తాం మేము అన్నట్టుగా దాన్ని ఒక డాక్టర్ వీడియో, ఒక ఫేక్ వీడియోని తయారు చేశారు. అది కాంగ్రెస్ అఫీషియల్ హ్యాండిల్ నుంచే ట్వీట్ చేశారు. వాళ్ళపైన కేసులు నమోదైన నోటీసులు కూడా సర్వ్ చేశారు, లైక్ రేవంత్ రెడ్డి అండ్ సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళు. అండ్ అంతేకాదు ఇప్పుడు సైబర్ క్రైమ్ వాళ్ళు ఈవెన్ చాలా సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా ఎవరెవరైతే వీటిని ఫ్యాబ్రికేటెడ్ వీడియోస్ని పంపిస్తున్నారో దానికి సంబంధించి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటున్నట్టు కనబడుతుంది. ఇప్పుడు రీసెంట్గా తెలంగాణ పోలీసులు ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి అయిన క్రిషాంక్ని అరెస్ట్ చేశారు. సో ఆయన కూడా ఒక ఫేక్ పోస్ట్ ని పెట్టారు. సో ఈ ఫేక్ పోస్టులు అండ్ రియల్ పిక్స్ లేదా రియల్ పోస్టులు వీటి మధ్య ఒక సందిగ్ధత కొనసాగుతున్న టైంలో ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాని వాడడం అయితే నడుస్తుంది. హిట్ జాబ్ ఎక్కువైపోతుంది. సడన్ గా ఏదో తీసుకురావడము కదా దాన్ని బేస్ చేసుకుని చేయడం. సో ఎలక్షన్స్ ని ప్రభావితం చేస్తున్న క్రమంలో సోషల్ మీడియా హ్యాండిల్స్ బిహేవ్ చేస్తున్న విధానము అండ్ నిజానికి సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి సార్ గారు. మన దగ్గర చాలామంది సోషల్ మీడియాలో ఉన్న ఎస్పెషలీ యంగ్స్టర్స్ వాళ్ళు ఏదో వీడియో చూస్తారు, ఆ వీడియోని ఫార్వర్డ్ చేస్తారు. ఒకసారి నిజమో అబద్ధమో తెలియదు, నిజమో అబద్ధం తెలియకుండా ఫార్వర్డ్ చేస్తారు. ఇంకోటి దాన్ని తీసుకెళ్ళి వాళ్ళ ఫేస్బుక్లో వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటారు. దిస్ ఈజ్ అ బిగ్ ప్రాబ్లం. వీళ్ళకి అర్థం కావట్లేదు వీళ్ళు ఏం చేస్తున్నారని. సోషల్ మీడియా అనేది ఇట్ ఈస్ అ రెస్పాన్సిబుల్ మీడియా. మీరు రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఏది వచ్చిన వీడియోని ఫార్వర్డ్ చేయడం కాదు, ఏది వచ్చిన వీడియోని తీసుకెళ్ళి సోషల్ మీడియా మీ ఫేస్బుక్లో పెట్టడమో కాదు. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఈ కేసులో కూడా మనం చూసాం, ఢిల్లీ పోలీస్ రిజిస్టర్ చేశారు కేసు, అస్సాం పోలీస్ రిజిస్టర్ చేశారు. అక్కడ ఒక యూత్ కాంగ్రెస్ యాక్టివిస్ట్ ఉన్నాడు ప్రీతం సింగ్ అని, వాడిని వేసుకున్నారు. అది మనం అర్థం చేయాలి. ఎందుకంటే 153 సెక్షన్ కింద వేస్తే యూ విల్ బీ ఇన్ డీప్ ట్రబుల్. మీ పాస్పోర్ట్ ఉండదు, యూ కెనాట్ గో అబ్రాడ్. చాలా మటుకు ఇష్యూస్ ఉంటుంది. ఇక్కడ ఉన్న యంగ్స్టర్స్ అర్థం చేసుకోవాలి, ఎస్పెషలీ కాలేజ్ లెవెల్లో ఉన్న వాళ్ళు. మీరు ఏదో వీడియో వస్తే దాన్ని ఫార్వర్డ్ చేయడం కాదు, ఫస్ట్ దాని క్రెడిబిలిటీ చెక్ చేయండి. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్ ట్రూ? అమిత్ షా గారి వీడియోలో కూడా మనం చూసాం చాలా మటుకు ఒరిజినల్ అండ్ ఫేక్ వీడియో చూస్తే మనకు చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ఇది ఓన్లీ వీడియో మార్ఫింగ్స్ అవి. ఇది కాకుండా ఏఐ యూజ్ చేసేసి డీప్ ఫేక్స్ చేస్తున్నారు. ఎవరెవరో వాయిస్లో వాళ్ళ వాయిస్లోనే వాళ్ళు చేంజ్ చేసుకుంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే మీ రాహుల్ గాంధీ వీడియోని పెట్టి మీరు అందరు నవ్వుకుంటారు కదా, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. ఏది ఆయన చెప్పిన స్పీచ్ తీసుకొని ఆయన చెప్పిన మిస్టేక్స్ తప్పులు. ఇప్పుడు మొన్న ఖర్గే గారు ఒక 2 నెలల ముందు ఒక స్పీచ్ ఇచ్చి రాహుల్ గాంధీ త్యాగం చేశారు దేశం కోసం, రాహుల్ గాంధీ చనిపోయారని చెప్పి ఆయన స్పీచ్ ఇచ్చారు. అది స్లిప్ ఆఫ్ టంగ్, ఎందుకంటే ఆయన పాపం ఈజ్ ప్రెటీ ఓల్డ్. అది రాజీవ్ గాంధీ అని చెప్పడానికి రాహుల్ గాంధీ అని చెప్పేశారు ఆయన. సో అట్లాంటి మిస్టేక్స్ చాలా జరుగుతుంది. సో జరగకుండా ఉండడానికి మన ఎస్పెషలీ అపీల్ టు మన ప్రేక్షకులు ఎస్పెషలీ మీరు ప్లీజ్ వీడియో షేర్ చేసేటప్పుడు 10 సార్లు ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడు ఈ కేసులో ఏమవుతుందంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఈ కేసులో కూడా వాళ్ళు దే హ్యావ్ రిటర్న్ టు మెటా, అంటే ఫేస్బుక్ టీమ్ని, వాట్సాప్ వాళ్ళదే కంట్రోల్ చేస్తారు. వాళ్ళకి ఏం రాశారంటే మీరు ఎవరు ఈ వీడియోని క్రియేట్ చేశారో అక్కడి నుంచి వాళ్ళు పట్టుకొచ్చి సాయి గారు. ద టెక్నాలజీ ఈజ్ అవైలబుల్. మన వాళ్ళు ఏమనుకుంటారు, నేను ఫార్వర్డ్ చేశాను కదా, నేను క్రియేట్ చేయకపోతే కూడా నాకేం పోయిందని. కానీ దే కెన్ ఫస్ట్ ఫైండ్ అవుట్ ఎవరు ఫస్ట్ పంపించాడు, దాని నుంచి ఎవరు ఫార్వర్డ్ చేశారు, ఎక్కడెక్కడికి వెళ్ళింది, ఎవరెవరు డెలిబరేట్లీ ఫార్వర్డ్ చేశారో. కొంతమంది ఇన్నోసెంట్గా ఫార్వర్డ్ చేస్తారు తెలియకుండా. అక్కడ కూడా వాళ్ళకి క్లియర్గా తెలిసిపోతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్స్ చేస్తే డెలిబరేట్, అది ఏదో ఇండివిజువల్ చేస్తే ఇంకోటి నాన్ పొలిటికల్ ఇండివిజువల్ చేస్తే. ఈ కేసులో కూడా రేవంత్ రెడ్డి గారికి నోటీస్ ఇష్యూ చేశారు ఢిల్లీ పోలీస్. ఆయన ఏమో ఇప్పుడు నాకు 4 వారాలు కావాలని చెప్పాడు. అంటే మీరు క్లారిఫై చేయడానికి 4 వారాలు ఎందుకంటే మిమ్మల్ని రామని చెప్పలేదు కదా, మీ అడ్వకేట్తో మీరు రిప్లై ఇవ్వండి. సరే నేను పోస్ట్ చేశాను, తప్పైంది, అది నాకు తెలియదు, అది ఫేక్ వీడియో అని చెప్పేసి. యూజువల్లీ సాయి గారు ఈ సోషల్ మీడియా హ్యాండిల్ చేసేది పొలిటీషియన్స్ చాలా మటుకు హైదరాబాద్లో మీకు ఏజెన్సీలు కనిపిస్తాయి.
వీళ్ళకి అసలు ఏం తెలియదు వీళ్ళ హ్యాండిల్ మీద ఏం పోతుందని. ఓకే ఓకే ట్వీట్ చేయడానికి రాదు. వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్ టీమ్స్ మెయింటైన్ చేసుకున్నారు. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది నా ఫ్రెండ్స్ ఇదే చేస్తున్నారు. ఎమ్మెల్యే లెవెల్ నుంచి, ఎమ్మెల్సీ లెవెల్ నుంచి, మినిస్టర్ లెవెల్ నుంచి, ముఖ్యమంత్రి లెవెల్ నుంచి, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లెవెల్ నుంచి వీళ్ళు టీమ్స్ పెట్టుకుంటున్నారు. వాళ్ళకు నెలకు 1 లక్ష రూపాయలు 2 లక్షలు ఇచ్చేసి వాళ్ళు కంప్లీట్గా ట్వీట్ చేస్తున్నారు. పాపం ఎమ్మెల్యేస్కి, ఎంపీస్కి, మినిస్టర్స్కి వాడు ఏం ట్వీట్ చేస్తున్నాడని తెలియదు. చాలా ఇప్పుడు మీరు మోదీ గారి గురించి అంటారు, మోదీ గారు ట్వీట్ చేస్తున్నారంటే కాదు, కరెక్ట్, మోదీ గారికి టీం ఉంది. కానీ మోదీ గారి టీంకి తెలుసు మోదీ గారు మెంటల్ లెవెల్ ఏంటి, ఏ లెవెల్లో ఆయన ట్వీట్ చేయొచ్చు. ఎందుకంటే ఆయన ఈజ్ అ ప్రైమ్ మినిస్టర్, ఏదో వచ్చినట్టే వాగడం కాదు. కరెక్ట్, హీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఒక ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి, దట్ ఇస్ ద డిఫరెన్స్. రేవంత్ రెడ్డి కాకుండా ఇంకెవరైనా చేస్తే అది డిఫరెంట్ ఉంటుండే. ఏదో యూత్ కాంగ్రెస్ ఏదో జనరల్ సెక్రటరీ వాళ్ళకు చాలా మంది ఉంటారు, జనరల్ సెక్రటరీ వాళ్ళు కూడా పోస్ట్ చేసే ప్రాబ్లం లేదు. కానీ ఇన్ దిస్ కేస్ ఇట్ ఈస్ ద చీఫ్ మినిస్టర్ హూ ద కాన్స్టిట్యూషనల్ పోస్ట్ హోల్డర్, హీఈస్ డూయింగ్ దిస్. పర్ఫెక్ట్, చాలా క్లియర్. సో మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోండి, మీరు వీడియోలు వచ్చినప్పుడు ఎస్పెషలీ ఎలక్షన్ టైంలో సెక్షన్ 153 మీద డెఫినెట్గా ఇస్తారు. అంటే ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ 2 కమ్యూనిటీస్ అని. ఎస్సీస్కి రిజర్వేషన్ తీసేస్తారంటే వాళ్ళు గొడవ చేస్తే రేపు, వాళ్ళ రోడ్డు మీకు వస్తే రేపు డెఫినెట్లీ వైలెన్స్ వస్తుంది, రైట్స్ కావాలి. సార్ చిన్న నోట్, సార్ చెప్పినట్టుగా అన్ని వీడియోలు ఏది పడుతుందే ఫార్వర్డ్ చేయకండి. అలా అని చెప్పి నేషనల్ స్టెప్ వీడియోలు ఫార్వర్డ్ చేయకుండా ఉండకండి. సో మేము చాలా వరకు వెరిఫై చేసుకొని మేము చాలా మంచి ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తూ ఉన్నాము. సో ప్లీజ్ ఫార్వర్డ్ నేషనల్ స్టెప్ వీడియోస్. ఈవెన్ మన వీడియోస్ కూడా ఒకసారి నాకేమైనా డౌట్ వస్తున్నప్పుడు నేను అవుట్పుట్ ఇద్దరిని మాట్లాడతాను. నేను అవును క్రాస్ చెక్ చేసుకుంటాను. చాలా తమ్నేల్ తప్పు ఉంటుంది ఒకసారి, అంటే చెప్పాల్సుకుని కొంచెం డిఫరెంట్ గా చెప్తారు వాళ్ళు. అంతే. సో యూజువలీ తమ్నేల్ నుంచే వీళ్ళు అట్రాక్ట్ చేస్తారు క్రౌడ్ ని. అది మీరు ఆ తమ్నేల్ కూడా తప్పు పెడితే, లేకుంటే కొంచెం ప్రొవోకేటివ్ గా పెడితే యూ కెన్ గెట్ ఇన్ టు ట్రబుల్. కరెక్ట్. చాలా మటుకున్నాయి. ఇప్పుడు న్యూస్ ఛానల్స్ మీద ఎన్నో కేసులు నడుస్తున్నాయి, వెబ్ ఛానల్స్ మీద ఎంతో కేసులు నడుస్తున్నాయి. సో ఆర్ పీపుల్ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ అబౌట్ వాట్ దే పోస్ట్. కరెక్ట్. ఎందుకంటే యు ఆర్ స్పాయిలింగ్ యువర్ కెరియర్. ఓకే, మీరు నాలాంటి వాళ్ళం, సాయి లాంటి వాళ్ళకి వీ హావ్ హాఫ్ వే త్రూ అవర్ కెరియర్స్. మనకి ప్రాబ్లం లేదు, ఐ హావ్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్ మై కెరియర్. కానీ కొత్త వాళ్ళు వస్తున్నప్పుడు వెన్ యూ ఆర్ గాట్ ఎడ్యుకేషన్ సిస్టమ్, మీరు ఇంకా గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయలేదు, మీకు బయటకు వెళ్ళాలి, యువర్ పాస్పోర్ట్ ఈస్ హెల్డ్ అప్, మీరు ఏం చేయలేకపోతారు. లేకుంటే మీ బ్యాక్గ్రౌండ్ చెక్, రేపు గవర్నమెంట్ జాబ్కి అప్లై చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ చెక్ చేసినప్పుడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఆ ఉద్యోగం కూడా మీకు రాదు. షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఒక టైంలో 1960s 1970s సాయి గారు కేరళ నుంచి లేకుంటే వెస్ట్ బెంగాల్ నుంచి సివిల్ సర్వీస్కి క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి బ్యాక్గ్రౌండ్ చెక్ ఉంటే సపరేట్గా. మీకు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వస్తే మీకు బ్యాక్గ్రౌండ్ చెక్. ఎందుకంటే మా అంకుల్ ఉన్నారు, హీ పాస్డ్ అవుట్ ఫ్రమ్ కేరళ డ్యూరింగ్ దాట్ ఎరా. ఆయన ఇప్పుడు లేరు, ఆయన ఈ పాస్డ్ అవే డ్యూరింగ్ కోవిడ్. కానీ ఆయన బ్యాక్గ్రౌండ్ చెక్ కోసం 6 నెలలు ఆయన సీనియారిటీ పోయింది. 6 months he had to wait for the background clearance to come from Kerala police అండ్ ఇంటెలిజెన్స్ బ్యూరో. సో ఇట్లాంటిది మీరు మీరు ఉన్నప్పుడు మీ స్టూడెంట్ మూవ్మెంట్లో దాంట్లో ఇట్లా పార్టిసిపేట్ చేస్తారు. కానీ మీరు ఏదో వీడియో కూడా తయారు చేశాడని చెప్పి, ఎందుకంటే చాలా పనిలేని వాళ్ళు చాలామంది ఉన్నారు, ఒక సెన్సేషన్ కోసం వీడియోలు తయారు చేసేవారు చాలామంది ఉంటారు. బట్ సోషల్ మీడియా ఫ్రీ అని చెప్పుకొని నేను ఎప్పుడు చెప్తుంటాను, ఈ వాట్సాప్ ఫార్వర్డ్ ఆపడానికి ఒకటే సిస్టమ్ ఉంది. ఒక్కొక్క వాట్సాప్ ఫార్వర్డ్కి ₹1 పెట్టండి, ఆ రోజు బంద్ అయిపోతుంది గుడ్ మార్నింగ్లు, గుడ్ ఈవినింగ్లు ఈ వీడియోలని. ఈ ప్రాబ్లం ఇక్కడ సాయి. సో మై జెన్యున్ రిక్వెస్ట్ టు ఆల్ అవర్ వ్యూవర్స్ ఇస్ ప్లీజ్ సెన్సిబుల్గా చేయండి, మీరు వచ్చినట్టు ఫార్వర్డ్ చేయకండి. మీకు చూడాలంటే వీడియో మీరు చూసుకోండి, కానీ అది ఫార్వర్డ్ చేస్తే టుమారో యూ విల్ బీ ఇన్ ట్రబుల్. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ దిస్ వెరీ వెరీ సీరియస్. ఓకే సార్, ఇక ఇది చాలా కీలకమైన విషయం. ఈ ఎలక్షన్స్లో చాలా పార్టీల భవితవ్యం మారిపోబోతోంది. రేవంత్ రెడ్డి గురించి ఇందాక మీరు చెప్పారు, బట్ పార్టీల భవితవ్యం మారిపోబోతోంది. ఈ ఎలక్షన్స్లో కనుక సిగ్నిఫికెంట్, అదే ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం ఎంతైతే ఓట్ షేర్ రావాలో అంత ఓట్ షేర్ రాకపోతే సిపిఐ పోయింది, ఆల్రెడీ సిపిఐ పోయింది. సిపిఐ వాళ్ళ గుర్తే పోతుంది ఈసారి ఎలక్షన్స్ కి. ఇంతకుముందు అట్లీస్ట్ స్టేట్ లెవెల్లో పోటీకి ఉండే గుర్తే పోయే అవకాశం ఉందండి. ఈవెన్ ఎన్సీపీ, టీఎంసీ కూడా వాళ్ళు నేషనల్ పార్టీ హోదా పోతున్న పరిస్థితి. అండ్ సిపిఎం నేషనల్ పార్టీ హోదాను కోల్పోయే అవకాశాలు కనబడుతున్నాయి. కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళ నేషనల్ పార్టీ హోదాను కోల్పోవడమే కాదు, వాళ్ళ గుర్తును కూడా, అంటే ఫేమస్ సింబల్ ని కూడా కోల్పోయే పరిస్థితి వస్తోంది అనేది ఒక ప్రెడిక్షన్. సో అసలు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? వాళ్ళ రిలవెన్స్ పోయిన మాట వాస్తవము. ఓట్లలో నిజంగా రిప్రజెంట్ కాకపోతే డెఫినెట్గా యాజ్ పర్ ద రూల్ డెఫినెట్గా పోతుంది. సాయి గారు, ఒక టైంలో మనకు గుర్తుంటుంది, తెలంగాణలో వన్ ఆఫ్ ద లీడింగ్ పార్టీస్ వాస్ కమ్యూనిస్ట్. ఇప్పుడు కూడా వాళ్ళకు అక్కడెక్కడ పాకెట్స్, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అసలు నల్గొండలో మొదట్లో కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్ట్ ఉండే. సో ఇక్కడ నల్గొండ వైపు కానీ, ఖమ్మం వైపు కానీ, కొత్తగూడెం వైపు కానీ ఇట్లాంటి ప్లేసెస్లో చాలా మటుకు కమ్యూనిస్ట్ పట్టు ఉండే వాళ్ళకి.
కమ్యూనిస్ట్ లీడర్స్ అంటే భయపడుతుండే కాంగ్రెస్ వాళ్ళు. కానీ ఒక పరిస్థితి ఎక్కడ వచ్చిందంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్ వాళ్ళ చేతి నుంచి పోయింది, త్రిపుర వాళ్ళ చేతి నుంచి పోయింది, కేరళలో దే ఫైటింగ్ ద లాస్ట్ బ్యాట్. ఇప్పుడు ఈ ఎలక్షన్లో ఆ పర్సంటేజ్ మీరు చెప్పినట్లు అంటే ఒక రూల్ ఉంది, యూ హ్యావ్ టు విన్ మినిమం నెంబర్ ఆఫ్ సీట్స్ ఫ్రమ్ 2 to 3 states ఒక రూల్ ఉంటుంది. లేకుంటే ఇన్ని శాతం ఓట్లు మీకు రావాలని ఉంటుంది, దట్ టు ఫ్రమ్ నాట్ 1 state, అది కూడా సపరేట్ స్టేట్ నుంచి రావాలని. ఇప్పుడున్న పరిస్థితి చూస్తే సిపిఐకి అయితే నేషనల్ లెవెల్ పార్టీ స్టేటస్ పోయింది, ఇప్పుడు వాళ్ళకి ఓన్లీ స్టేట్ లెవెల్ వాళ్ళ సింబల్. కానీ సిపిఎం ఇంత పెద్ద పార్టీ ఉన్న సిపిఎంకి అంటే ఒక టైంలో, ఇప్పుడు ఏం లేదనుకోండి, ఆ సిపిఎం పార్టీలో కూడా ఇప్పుడు సీతారాం యేచూరి లాంటి వాళ్ళకి పాప ఒక రాజ్యసభ సీట్ కూడా లేదు. ఆయన లాస్ట్ టైం ఎక్కడి నుంచి నామినేట్ చేస్తారు, వాళ్ళు ఉన్నది ఒకటే కేరళ, అక్కడ వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఆడుకుంటున్నారు అక్కడ, ఎందుకు ఇస్తారు వాళ్ళు? సో ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ మగ్దూమ్ భవన్లో సిపిఐ పెట్టుకున్నట్ల, లేకుంటే ఏకేజీ భవన్ అని ఢిల్లీలో సిపిఎం వాళ్ళు పెట్టుకున్నంత పెద్ద పెద్ద ఆఫీసు, నేషనల్ పార్టీ స్టేటస్ పోతే ఆఫీస్ మీరు ఉంచుకోవచ్చు, ఎందుకంటే మీరు ఎప్పుడో కట్టుకున్నారు, కానీ మీ పార్లమెంట్లో ఉన్న మీ ప్రివిలేజెస్ అంతా పోతుంది. అండ్ దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ ద డిమైజ్ ఆఫ్ కమ్యూనిజం ఇన్ ఇండియా. కార్ల్ మార్క్స్ తీసుకొచ్చిన కమ్యూనిజం ఏంటి, లెనిన్ కమ్యూనిజం ఏంటి, స్టాలిన్ లెవెల్ ఆఫ్ కమ్యూనిజం ఏంటి, ఇక్కడ మాసింగ్ చేసిన, చైనాలో చేసిన, మావ్ చేసిన కమ్యూనిజం ఏంటి. భారతదేశంలో ఇంత పెద్ద పెద్ద లీడర్ ఎస్ఏ దాంగే, హర్కిషన్ సింగ్ సుర్జీత్, సోమనాథ్ చాటర్జీ, పెద్ద పెద్ద లీడర్, ఈవెన్ తెలంగాణ నుంచి పెద్ద పెద్ద ఉండే ఒక టైంలో. కానీ ఇప్పుడు చూస్తే తెలంగాణలో లీడర్ లేవు. ఏదో తమిళనాడులో 2 సీట్లు ఏఐడిఎంకే, సార్ డిఎంకే వాళ్ళు ఇస్తున్నారని చెప్పి వాళ్ళు 2 సీట్లు గెలుస్తున్నారు. కానీ వితౌట్ కేరళ అండ్ తమిళనాడు తీసేస్తే సిపిఎం ఎక్కడ ఉన్నారు సాయి గారు? యూ వోంట్ బిలీవ్. మీరు కొన్ని సీట్స్ అనలైజ్ చేస్తే, ఎలక్షన్ అనలైజ్ చేస్తున్నప్పుడు, సీట్ టు సీట్ అనలైజ్ చేస్తున్నప్పుడు, బీహార్లో సిపిఐ ఎంఎల్ ఇస్ గెటింగ్ మోర్ ఓట్స్ దెన్ సిపిఎం. సిపిఎం ఎంఎల్ అంటే ఒక నక్సలైట్ లీనింగ్ ఉన్న పార్టీ, అది మార్క్సిస్ట్ లిబరేషన్ అని చెప్పేసి వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ, వాళ్ళకు సిపిఎం కన్నా చాలా కేసెస్లో సిపిఐ అయితే లేదనుకోండి, సిపిఎం పోటీ చేసిన వాళ్ళ ఓల్డ్ స్ట్రాంగ్ హోల్డ్స్లో కూడా 100 కన్నా తక్కువ సీట్లు వస్తుంది సాయి గారు. కేరళలో కూడా కమ్యూనిజం అనేది ఇట్స్ స్లోలీ డైయింగ్ అవుట్. ఇప్పుడు ఒక టైంలో పెద్ద ఏకే గోపాలన్ అండ్ ఆల్ వెల్ లెజెండరీ, ఈఎంఎస్ నంబూదిరి పార్టీస్, కమ్యూనిజం మొదలైంది. వరల్డ్స్ ఫస్ట్ ఎలక్టెడ్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ వాజ్ ఇన్ కేరళ. మిగతా ప్లేస్ లో అంతా కమ్యూనిస్ట్ గవర్నమెంట్స్ ఉండే, కానీ ఆర్టికల్ 356 is being implemented. బంధువుతో వస్తారు వాళ్ళు. ఆర్టికల్ 356 ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేసింది అక్కడ. కాంగ్రెస్ వాళ్ళు అంటారు కదా, డెమోక్రసీ బీజేపీ మర్డర్ చేస్తారు, మీ కమ్యూనిస్ట్ వాళ్ళ దగ్గర అడగండి అని చెప్పాలి. ఎలక్టెడ్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ తీసేస్తే నెహ్రూకి అస్సలు నచ్చదు. నెహ్రూ ఇస్ టు అబ్యూజ్ ద కమ్యూనిస్ట్. అట్లాంటి వాళ్ళు పట్టుకొని వీళ్ళు ఇప్పుడు అలయన్స్, తమిళనాడులో అలయన్స్ చేసుకుంటున్నారు. అది కాకుండా ఇందిరాగాంధీ వచ్చినప్పుడు అయితే షీ వాజ్ డెడ్ అగేన్స్ట్ దిస్ ఫెలోస్. సో కమ్యూనిజం అనేది ఒక కాన్సెప్ట్. రొమేనియా, చెకోస్లోవాకియా, యుగోస్లావియా, క్యూబా అన్నీ పోయినాయి సాయి గారు. ఎవ్రీవేర్ కమ్యూనిజం అది, ఇంక్లూడింగ్ ద గ్రేట్ యుఎస్ఎస్ఆర్. అట్లా ఆ పరిస్థితిలో మన దేశంలో ఒక ఇంటలెక్చువల్ పార్టీ అనేది ఒక టైంలో ఉండేది కమ్యూనిస్ట్. ఎందుకంటే మీరు కమ్యూనిజంలో ఉంటే మీరు చాలా బాగా మాట్లాడతారు, మిమ్మల్ని అందరు డిబేట్కి పిలుస్తారు, మీరు పబ్లిక్ మీటింగ్స్లో చాలా బాగా ఇప్పుడు కూడా మీరు కేరళకి వెళ్తే స్ట్రీట్ సైడ్ మీటింగ్లో నేటో గురించి, యుక్రెయిన్ గురించి పెద్ద పెద్ద స్పీచ్ ఇస్తారు సాయి గారు. మనం ఎప్పుడు ఆలోచిస్తాం వీళ్ళు ఎవరు బాబు, వీళ్ళకి ఎక్కడి నుంచి ఇంత నాలెడ్జ్ వస్తుంది అనేది. కానీ ఈ జేఎన్యూ లాంటి ఇన్స్టిట్యూషన్ తీసుకొని దే హ్యావ్ క్రియేటెడ్ అ స్ట్రక్చర్, కంప్లీట్ కొలాప్స్ కమ్యూనిజం ఇప్పుడు నడుస్తుంది. ఇంకా దీని తర్వాత ఇంకో 10 సంవత్సరాల తర్వాత వీళ్ళని మ్యూజియంలో పెట్టుకోవాల్సి వస్తుంది సాయి గారు. ఇక్కడ చూస్తున్నాను సార్, యాక్చువల్లీ 2004లో 43 సీట్స్ వచ్చాయట, 2009లో 16 సీట్స్ సిపిఎంకి, 2014కి వచ్చేసరికి 9 సీట్స్, 43, 2009కి 16, 2014కి 9, 2019కి కేవలం 3 సీట్లు. అది 2 తమిళనాడులో, 1 కేరళలో. డిమైస్, గ్రాడ్యువల్ డిమైస్. ఏదో మన స్పర్ట్ అని చూస్తలేము, ఏదో 24 పడి మళ్ళీ 26కి వచ్చారు, లేదు. కంటిన్యూస్ డెమాలిషన్ ఆఫ్ ద కమ్యూనిస్ట్ పార్టీ. మిగిలింది ఒక్కటే. నేను ఐ థింక్ రీసెంట్లీ ఐ స్పోక్ అబౌట్ దట్. సీతారాం యేచూరి ఇది చాయ్ డబ్బులు, సిగరెట్ డబ్బులు కేరళ వాళ్ళు ఇస్తారంట, కేరళ సిపిఎం వాళ్ళు ఇస్తారంట. అంత దారుణ పరిస్థితికి వచ్చేసారు వాళ్ళు. సిపిఎం పాలిట్ బ్యూరో ఒక మీటింగ్ టైం నాకు ఇప్పుడు కూడా ఉంది, జర్నలిస్ట్, యాక్టివ్ జర్నలిస్ట్, పాలిట్ బ్యూరో మీటింగ్ అంటే అందరు వెళ్తారు చూడడానికి, ఏం దాని బయట పెద్ద క్రౌడ్ ఉంటుంది. ఇప్పుడు పాలిట్ బ్యూరో అవైలబుల్ పాలిట్ బ్యూరో అంటారు, అంటే ఎవడని దొరికితే అని కూర్చోబెడతారంట. అవైలబుల్ పాలిట్ బ్యూరో. నాకు
చిన్నప్పటి మాట గుర్తొస్తుంది సార్. యాక్చువల్ చిన్నప్పుడు వినేవాళ్ళం, ఊరికే పదే పదే చెప్పేవాళ్ళు, కమ్యూనిజానికి అంతం లేదు, కమ్యూనిజం అనేది ఇవాళ అస్తమించవచ్చు కాక రేపు సూర్యుడు ఉదయించినట్టు మళ్ళీ వస్తుంది, సన్సెట్ సన్ రైజ్ ముచ్చట్లు చెప్పేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే చాలా దారుణమైన స్థితికి వచ్చారు. ఓకే, ఈ ఎలక్షన్స్ లో వాళ్ళ భవితవ్యం తేలుతుంది, రైట్? అంటే నిజానికి నేను అడుగుతున్నాను సార్, నేషనల్ పార్టీ స్టేటస్ పోతే, పార్టీ సింబల్ పోతే పెను నష్టమేనా? ఎలాంటి నష్టం ఉంటుంది? దాన్ని ఎట్లా వాళ్ళు అసలు నిజంగా అధిగమించగలుగుతారా? మళ్ళీ ఇంకా ఈ పేరు పోయినట్లు ఉంటుంది అంతే అంతే కంప్లీట్. సిపిఎం అంటే ఆ సిపిఎం కరెక్ట్, కానీ మీ సింబల్ ఏంటి అది తెలుసు కదా అందరికీ. కాదు 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 ఇప్పుడు మీ బాటిల్ మీ సింబల్, లేకుంటే ఏదో ఇది ఫనల్ మీ సింబల్, టార్చ్ లైట్ మీ సింబల్ అని ఏదైనా ఇవ్వచ్చు. సింబల్ మీద గెలవడం చాలా ఇంపార్టెంట్. మీ పార్టీ గుర్తు అది. మోదీ గారు ఎప్పుడు చెప్తారు చూడండి, బీజేపీ అని చెప్పారు, కమల్ కే నిషాన్ పే లగాओ. కమల్ 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 ఆయన ఎక్కడ కూడా ప్రచారం కూడా కమల్ రీఎన్ఫోర్స్మెంట్. ఎందుకంటే రూరల్ ఏరియాస్లో సాయి గారు మీరు పార్టీ కానీ క్యాండిడేట్ పేరు కానీ ఏం గుర్తుండదు, వాళ్ళకు ఉన్నది నిషాన్. ఒక టైంలో కాంగ్రెస్ సింబల్ ఈ చేయి కాదు, ఇంకో సింబల్ ఉండేవాళ్ళు, అవుగేద అది ఉండే, కాఫ్, కౌ ఇన్ ద కాఫ్. అది పోయింది. దాని తర్వాత కాంగ్రెస్ స్ప్లిట్ అయిన తర్వాత ఇందిరాగాంధీ కాంగ్రెస్ అయినప్పుడు అది పోయింది. ఈవెన్ టుడే ఈ రెండు సింబల్ కాకుండా మీకు మూడో సింబల్ మీకు నేషనల్ లెవెల్లో ఏది మీకు గుర్తుండదు. కమ్యూనిస్ట్ వాళ్ళది గుర్తుంటుంది, సిపిఐది అడగండి గుర్తుండదు ఎక్కువ, సిపిఎంది ఎక్కువ గుర్తుంటుంది. రెండు సింబల్స్ ఆల్మోస్ట్ వెరీ సిమిలర్ అని నేచర్ అన్నమాట. కానీ మీ దగ్గర సమాజ్వాదీ పార్టీ సింబల్ అడిగితే మీకు గుర్తుండదు. అది ప్రాబ్లం. మాయావతి ఎస్ ఒక హాతీ ఎలిఫెంట్ అని చెప్పేసి యూపీ బీహార్ వైపు తెలుసు. సింబల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సాయి గారు. మన ఎలక్షన్లో రూరల్ ఏరియాస్లో రికగ్నిషన్ ఇస్ ఓన్లీ ఆన్ సింబల్. సో రేపు ఈ కమ్యూనిస్ట్ పార్టీకి సింబల్ లేకపోతే, ఆల్రెడీ వాళ్ళు లేదు అనుకోండి రూరల్, ఇప్పుడు నల్గొండలో మీరు గెలవగలరా? మీరు సీట్ అడిగితే సీట్ ఇవ్వట్లేదు, కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వట్లేదు, బీఆర్ఎస్ వాళ్ళు ముందు ఇవ్వలేదు. ఓకే, ఆ పరిస్థితికి వచ్చేసారు, అడుక్కొని తింటున్నారు ఇప్పుడు వీళ్ళు. రైట్, వెరీ పెథటిక్ స్టేట్. ఎందుకంటే కమ్యూనిజం అనేది దేవర్ హీరోస్ అట్ వన్ టైం. కానీ ఆ ఫిలాసఫీ పెట్టుకొని ఏది క్లాస్ ఎనిమీస్ కానివ్వండి, బూర్జువా అని చెప్పేసి ఇదన్నీ జోసెఫ్ టీటో లాంటి వాళ్ళు, కిమ్ జాంగ్ ఉన్ లాంటి వాళ్ళు, నికోలస్ కసెస్కో లాంటి వాళ్ళు, స్టాలిన్, ఆల్ ఆర్ ఫినిష్డ్ కమ్యూనిజం టోటలీ. కార్ల్ మార్క్స్ అనేది ఐ డోంట్ నో వెరీ మెనీ పీపుల్ బిలీవ్ కార్ల్ మార్క్స్ని బరీ చేసింది లండన్లో. ఆలోచించండి, ఫాదర్ ఆఫ్ కమ్యూనిజం ఇస్ బరీడ్ ఇన్ లండన్. సో ఆ పరిస్థితికి ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఇండియాలో ఐ థింక్ దే షుడ్ సరెండర్ దర్ ఆఫీసెస్. ఇంత పెద్ద పెద్ద ఆఫీసులు కట్టుకున్నారు వాళ్ళు. ఏకేజీ భవన్ అని చెప్పి మన ఢిల్లీలో ఉంది, ఈవెన్ ఇక్కడ కేరళలో కూడా ఉంది. సో ఎందుకు ఇన్ని ఆఫీసులు క్లోజ్ చేసి ఏదైనా హోటల్ తయారు చేసుకుంటాం, దాని హోటల్ నడిపియండి, ఇంకా మంచి బిజినెస్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ అంశం ఏంటంటే ఓటర్ టర్న్అవుట్. ఎంత ప్రచారం చేసినా, ఎంతమంది ఓటు వేయమని చెప్పినా, సెలబ్రిటీలు చెప్పిన, పొలిటికల్ పార్టీ నాయకులు పదే 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 ప్రచారంలో నిమగ్నం అయిపోయి అందరి దగ్గరికి వెళ్ళి స్లిప్పులు ఇచ్చి మీరు ఓటు వేయండి అని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి బూతుకు తీసుకొచ్చే మనుషులున్నా, ఇంత వ్యవస్థ జరుగుతున్నా, ఎలక్షన్ కమిషన్ అంత ప్రయత్నాలు జరుగుతున్నా, ఓటర్ టర్న్అవుట్ మాత్రం నిజానికి పెరగట్లేదేమో అనే ఒక అభిప్రాయం వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నిజానికి ఓటర్ టర్న్అవుట్ తగ్గిందని అంటున్నారు. 2 ఫేజ్ల ఎలక్షన్స్ చూస్తే కూడా గతంతో పోల్చితే 2019తో పోల్చితే తగ్గిన నేపథ్యమే కనబడుతోంది. ఓటింగ్ పర్సంటేజ్ తగ్గడం అనేది ఇది బీజేపీకి అనుకూలమా ప్రతికూలమా? లేకపోతే జనరల్ గా అంటుంటారు ఓటర్ టర్న్అవుట్ పెరిగిందని అంటే యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. ఇదివరకు అంతా అనుకునే వాళ్ళం యాంటీ ఇన్కంబెన్సీ ఎక్కువ ఉంది కాబట్టి, తీవ్రత ప్రభుత్వ వ్యతిరేకత ఉంది కాబట్టి ఓటర్ టర్న్అవుట్ పెరిగిందని. వ్యతిరేకత లేదు అనుకోవాలా, లేకపోతే ఓటర్ పర్సంటేజ్ తగ్గడాన్ని మీరు ఎట్లా అర్థం చేసుకోవాలి? మీ విశ్లేషణ ఏంటి? సాయి గారు, ఓటర్ టర్న్అవుట్ అంటేది మనకు ఇప్పుడు అంటే మీకు ఎలిజిబుల్ ఓటర్స్ అంటే మీ దగ్గర యాజ్ పర్ ద నామ్స్ మీ ఫామ్ అక్కడ ఉన్న దాని ప్రకారం మీకు ఎంత ఓట్లు ఉన్నాయి, ఆ ఓట్లలో ఎంతమంది ఓటేశారు. టిపికల్ సర్కమ్స్టెన్స్ తీసుకున్నాం సాయి గారు. మనం నార్మల్ ఎలక్షన్లో కూడా ఈ చెప్పినట్ల ఎంతమంది ఓట్ చేయడానికి వస్తారు. మన హిస్టారికల్గా తీసుకుందాం. మనం హిస్టారికల్గా తీసుకుంటే కూడా మన దగ్గర 70 నుంచి 80% దాకా ఓటు పడుతుండే సాయి గారు, 70 to 80%. ఓకే, మీరు ఎప్పుడు చూడండి లోక్సభ ఎలక్షన్స్లో అన్నిటికంటే తక్కువ ఓటింగ్ ఉంటుంది, అసెంబ్లీ ఎలక్షన్లో దానికన్నా మంచి ఓటింగ్ ఉంటుంది, లోకల్ బాడీకి ఎలక్షన్ వస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది. బికాజ్ ఈ ఇన్వాల్వ్మెంట్ లెవెల్స్ ఆర్ మోర్. ఇప్పుడు నేను మొన్న కూడా జరిగిన తమిళనాడు ఎలక్షన్ ఒక అనాలిసిస్ చేస్తే అక్కడ ఎలక్షన్ అగైన్ ఓటింగ్ పర్సంటేజ్ రెడ్యూస్డ్, కానీ నంబర్ ఆఫ్ ఓటర్స్ ఓటెడ్ ఎక్కువ ఓట్ చేస్తారు. లాస్ట్ టైం ఓట్ చేస్తుంది 4.24 crores, ఈసారి 4.34. అంటే మీ ఓటర్ పర్సంటేజ్ తగ్గినా కానీ నంబర్ ఆఫ్ ఓటర్స్ ఇంక్రీస్డ్. అది ఎట్లా అని చాలామంది అడగొచ్చు.
5 సంవత్సరాల్లో 18 years అండ్ అబౌవ్ కొత్త ఓటర్స్ చాలా మంది జాయిన్ అయ్యారు. వాళ్ళు కూడా ఓట్ చేస్తున్నారు ఈసారి. సో న్యాచురల్లీ మీ పర్సంటేజ్ చూడకూడదు మీరు. యూ షుడ్ సీ ద యాక్చువల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ హూ ఓటెడ్. అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఎంతమంది పార్టీలు పోటీ చేస్తున్నారు అది చూడండి. 3 పార్టీలు పోటీ చేస్తున్నారు. ట్రయాంగులర్ కాంటెస్ట్ ఉందా, 4 party కాంటెస్ట్ ఉందా, 2 party కాంటెస్ట్ ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఒక్కొక్క సీట్ చూసి అనలైజ్ చేయండి. యూ విల్ కమ్ అవుట్ స్టార్ట్లింగ్ రిజల్ట్స్. సాయి గారు, బహుశా నేను when I come back from Leh Ladakh, I'll speak about this particular one. ఎందుకంటే there is very interesting statistics there. డైరెక్ట్ కాంటెస్ట్ ఉన్నప్పుడు, అండ్ దట్ ఈస్ వేర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. డైరెక్ట్ కాంటెస్ట్ ఉన్నప్పుడు ఏం చేయబోతున్నారు? సూరత్ తీసుకుందాం సాయిగా, ఆర్ ఎనీ అదర్ కాన్స్టిట్యున్సీ యూ వాంట్ టు టేక్. మనం 80% పడ్డ కాన్స్టిట్యున్సీలు తీసుకుందాం. నార్త్ ఈస్ట్లో కొన్ని కాన్స్టిట్యున్సీలో 80 పడ్డది. ఎందుకు 80 వచ్చింది? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ నంబర్ ఆఫ్ ఓటర్స్ ఆర్ లెస్. మల్కాజిగిరిలో 38 లక్షల మంది ఓటర్స్ ఉన్నారు సాయి గారు. లద్దాఖ్లో 1,60,000 మంది ఉన్నారు. 1,60,000 మందిలో మీకు 90,000 మంది లేకుంటే అట్లీస్ట్ యూసే 1,00,000 మంది ఓట్ చేస్తే కూడా వాట్ ఈస్ యువర్ పర్సంటేజ్ యూర్ టాకింగ్ ఆఫ్? మల్కాజిగిరిలో 38 లక్షల మంది బూత్కి తీసుకురావాలి మీరు. 38 అట్లీస్ట్ యూ టు గెట్ మినిమం ఒక 30 లేకుంటే 28 అని రావాలి టు అచీవ్ అ డెఫినెట్ పర్సంటేజ్. అది జరగదు. ద హయ్యర్ యువర్ ఓటింగ్ పాపులేషన్ ఇస్, ద లోవర్ ద ఓటింగ్ విల్ బి. పోయినసారి హైదరాబాద్ పార్లమెంటరీ సీట్ అంటే హైదరాబాద్ పార్లమెంట్ సీట్ కింద అందరు ఉన్న అండర్ హైదరాబాద్ అసెంబ్లీ ఎలక్షన్లో 40% పడ్డది ఓటు సాయి గారు. ఓల్డ్ సిటీలో 80 కన్నా ఎప్పుడు తక్కువ ఉండదు. 40 ఎట్లండి? యాకత్పురా లాంటి ప్లేస్లో డెఫినెట్లీ, బికాస్ ఓటర్ లిస్ట్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సాయి గారు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లా. ఒక 100 ఓట్లను తీసుకుందాం మనం. విల్ జస్ట్ టేక్ అ పర్సంటేజ్ వైజ్ చూడినప్పుడు 100 అంటే ఈజీగా ఉంటుంది. ఓకే, 100 ఓట్స్లో ఒక 7% 7 votes దట్ ఈస్ విల్ బీ డబుల్, దట్ ఈస్ మోర్ దెన్ 1. అంటే మీ పేరు, మీ నాన్నగారి పేరు లేకుంటే మీ అమ్మగారి పేరు అండ్ మీ అడ్రస్ సేమ్ ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా జాబ్, ఇప్పుడు ఎక్కడ ఎలక్షన్ కమిషన్ కానీ ఎలక్షన్ కమిషన్ ఏమంటున్నారంటే మేము చేస్తాం, నేను చేపిస్తున్నా, కానీ చేసేటోళ్ళు ఎవరు? గవర్నమెంట్ సర్వెంట్స్. వాళ్ళ మోటివేషన్ ఏంటి? 0. వాడికి డబ్బులు లేదు, ఏం లేదు, దీంట్లో వాడితో పని చేపిస్తున్నారు అంతే. వాడే డూప్లికేట్ వస్తే ఏంటి, పోతే ఏంటి అని వేసేసుకుంటాడు. బట్ టుడే ఈ టెక్నాలజీ ఉన్నప్పుడు సాయి కృష్ణ అవనూరి అని చెప్పి మీ నాన్నగారి పేరు పెట్టి మీరు సెర్చ్ చేస్తే 3 కార్డులు కనిపిస్తే మీరే చెప్పాలి. ఎలక్షన్ కమిషన్ దగ్గర సరే ఈ నేమ్ మ్యాచ్ అవుతుంది, వాళ్ళ ఫాదర్ నేమ్ మ్యాచ్ అవుతుంది, వాళ్ళ అడ్రస్ మ్యాచ్ అవుతుంది, ఎపిక్ నంబర్స్ డిఫరెంట్ ఉంది, మనం తీయరు. మనం చూసాం మాధవీలత గారు పెటిషన్ వేశారు ఎలక్షన్ కమిషన్కి తెలంగాణకి. ఇంతమంది డూప్లికేట్ ఓటర్స్ ఉన్నారు. ఒక్కొక్క అడ్రస్లో 400 మంది ఉన్నారు. ఒక అడ్రస్ 10x10 రూమ్లో ఒక 240 స్క్వేర్ యార్డ్ ప్లాట్లో ఇంకో ఇంట్లో 300 మంది ఉన్నారు. చెప్పండి సాగర్, ఎట్లా పాసిబుల్? 240 స్క్వేర్ యార్డ్ ఉన్న ఒక ఇల్లు 300 మంది ఎట్లా ఉండొచ్చు? ఆబ్వియస్లీ ఇట్ ఇస్ చీటింగ్, స్ట్రైట్ వే చీటింగ్. ఏంటంటే వీళ్ళ పార్టీ వాళ్ళు ఎంఐఎం అనుకోండి ఓల్డ్ సిటీలో, వాళ్ళ మనుషులు తీసుకొచ్చి మొత్తం నింపేస్తారు. నిన్ననే నేను విన్నాను మల్కాజిగిరిలో అక్కడున్న ఒక మీటింగ్ అటెండ్ చేస్తే మౌలాలి కార్పొరేటర్ బీజేపీ ఆమె లేడీ, ఐ డోంట్ రిమెంబర్ హర్ నేమ్, ఆమె వచ్చి అంటుంది మేము ఎన్యూమరేషన్ చేస్తున్నప్పుడు ఒక్క కమ్యూనిటీ వైపు నుంచి 80% 90% ఇంక్రీజ్ అవుతుంది ఎన్యూమరేషన్. ఇంకొక కమ్యూనిటీ, హిందూ కమ్యూనిటీ చూస్తే 30 కూడా కావట్లేదు ఎన్యూమరేషన్, అంటే ఇంక్రీజ్ కావట్లేదు. వీ కెన్ ఇన్ఫర్ 2 things ఫ్రమ్ దిస్. వాళ్ళ పాపులేషన్ పెరిగింది, వీళ్ళ పాపులేషన్ తగ్గుతుంది ఆబ్వియస్లీ. కానీ ఇప్పుడు మనం 7% తీసేసాం, ఇప్పుడు మిగిలింది 93%. నెక్స్ట్ కమ్స్ ఓటర్స్ హు ఆర్ నాట్ స్టేయింగ్ ఇన్ దట్ ప్లేస్. ఇప్పుడు మీరు హైదరాబాద్లో పనిచేస్తున్నారు. సపోజ్ యువర్ ఫాదర్ అండ్ మదర్ ఆర్ స్టేయింగ్ ఇన్ సమ్ విలేజ్ ఇన్ నల్గొండ ఆర్ అప్ నార్త్ ఇన్ తెలంగాణ. మీ పేరు అక్కడ ఉంటుంది, కానీ మీరు పెళ్లి చేస్తే హైదరాబాద్కి వచ్చిన తర్వాత మీ పేరు అక్కడే ఉండిపోతుంది. మీ అమ్మ నాన్నగారు ఏం చేస్తారు? ఆ పేరు తీయరు లిస్ట్ నుంచి. వాళ్ళకి 3 భయం ఏంటంటే రేపు పాస్పోర్ట్కి ఇవ్వడం చెకింగ్ అవుతుందేమా. అది నెక్స్ట్ రేషన్ కార్డుల పేరు ఉంది. రేషన్ కార్డు మనం రేషన్ తీసుకోము, కానీ రేషన్ కార్డుల పేరు పెట్టుకుంటాం. ఇప్పుడు కూడా రేషన్ కార్డు ఫోబియా ఉంది మనకి. రేషన్ కార్డుల పేరు ఉండాలి. రేపు డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ వస్తే అది ఎట్లా చేద్దాం? ఇక్కడే చేయాలి. అక్కడ మీరు ఒక 5 నుంచి 6% తీసేయచ్చు. సో ఈ టాకింగ్ ఆఫ్ 7 + 6 13 to 14% తీసేశారు. 3 నుంచి 4% మంది డిసీజ్డ్, దట్ ఈస్ దే పాస్డ్ అవే. ఎలక్షన్ రోల్స్ రివిజన్ నుంచి ఎలక్షన్ రోల్స్ ఫైనలైజేషన్ నడిమిట్లో ఒక 3 నుంచి 4% మంది పాస్డ్ అవే. వాళ్ళ లిస్ట్ అప్డేట్ చేయరు. టెక్నికలీ ఇంత టెక్నాలజీ చూస్తే మన QR కోడ్ డిజిటల్ పేమెంట్ ఎరాకు వచ్చినప్పుడు కూడా వై ఆర్ వీ నాట్ ఏబుల్ టు టేక్ GHMC డేటాబేస్
లేకుంటే స్టేట్ లెవెల్ డేటాబేస్. ఎందుకంటే డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు, దాన్ని మ్యాచ్ చేసుకుంటే అయిపోతుంది కదా సాయి గారు. ఎలక్షన్ కమిషన్ హెస్ టు జస్ట్ పికప్ ద డేటా ఫ్రమ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ తెలంగాణ, వాళ్ళు జిహెచ్ఎంసీ డేటాబేస్ నుంచి డెత్ సర్టిఫికేట్లో మీరు ఎంతమందికి డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేశారు హైదరాబాద్లో లాస్ట్ 5 సంవత్సరాలు చెప్పండి, ఆ డీటెయిల్స్ మాకు ఇవ్వండి. అది దీంతో క్రాస్ మ్యాచ్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఎక్కడ లేదు. సో వీఆర్ టాకింగ్ ఆఫ్ నౌ ఆల్మోస్ట్ 18%. అంటే 100లో ఒక 20% ఆర్ డూప్లికేట్, నాట్ ఎగ్జిస్టింగ్, డిసీజ్డ్, అండ్ ఆఫ్ కోర్స్ ఇంకోటి ఏంటంటే పేర్లు మార్చుకుంటారు. రమీజా బేగంలో బిఈ అని వేస్తారు, నెక్స్ట్ దాంట్లో డూప్లికేట్ కాకుండా ఉండడానికి BEEGUM అని వేస్తారు. ఓకే. సో వెన్ యూ ఆర్ డూయింగ్ అ క్రాస్ మ్యాచింగ్ ఇట్ వోంట్ షో అప్ బికాస్ అది డబుల్ ఈ ఉంది దాంట్లో. చేసేటోళ్ళు ఎవరు? ఎన్యూమరేటర్స్, ద పీపుల్ హూ ఆర్ కమింగ్ టు యువర్ హౌస్. మీ ఇంటికి ఈసారి మీ ఇంటికి ఎవరైనా వచ్చారా సాయి గారు చెక్ చేయడానికి? నా ఇంటికి కూడా రాలేదు. అంటే నోబడీ ఈస్ బాదర్డ్. ఎలక్షన్ కమిషన్ ఏమంటాం, మేము మొత్తం శానిటైజ్ చేసాం, డేటా హౌస్ టు హౌస్ వెళ్ళామని చెప్పి. చాలా మంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఇంట్లో ఉండరు, ఎవరు రాలేదు. సో దిస్ ఈస్ వేర్ ద ఎంటైర్ ఫాల్ట్ ఇస్ లైంగ్. ఇది స్టేట్ లెవెల్లో. మీరు హైదరాబాద్ సిటీలో ఇది ఇంత దారుణం ఉందనుకుంటే విలేజ్ లెవెల్కి వెళ్తే ఎంత దారుణం ఉంటుంది సాయి గారు, ఆలోచించండి. కరెక్ట్. సో మన ఈ 70%, 72% ఓట్లు వేయలేదు, వీళ్ళు హాలిడే తీసుకున్నారు, సరే అదొక మన 5 నుంచి 10% పెట్టుకుందాం, మిగతా ఎక్కడ పోయారు? సో దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఎస్, ఐఎమ్ ఆల్ ఫర్ ఇట్. ఓట్ వేయనోడికి ఏ అర్హత లేదు క్వశ్చన్స్ అడగడానికి. రేపు మా డ్రైనేజ్ ఇట్లా ఉంది, మా రోడ్లు ఇట్లా ఉంది, మా ట్రాఫిక్ జామ్ ఇట్లా ఉంది, వర్షం పడితే మొత్తం లేక్ లాగా తయారైపోతుంది సిటీ అంటే మీరు ఓటేసారా అని ఫస్ట్ అడగాలి. ఓట్ వేయకపోతే మీరు మాట్లాడకండి. ఇంకోటి 4th కేటగిరీ ఉన్నారు సాయి గారు, యాక్చువల్లీ 5th కేటగిరీ. ఓటింగ్ రోజు పొద్దున్న లేసి అన్ని బూతులు తిరుగుతారు, నా ఓటు కనిపించలేదు అని చెప్పేసి. అవును, ఆ రోజు పోతారు. అరే మొన్న దాకా ఉండే మా నాన్నగారి పేరు ఉంది, మా అమ్మగారి పేరు, నా పేరు లేదు. మీరు నిద్రపోతున్నారు ఇప్పుడు దాకా? మీరు ఒక నెల ముందు డెడ్ లైన్ ముందు మీరు చెక్ చేసుకున్నారా మీ పేరు? ఎందుకండి లాస్ట్ టైం ఓట్ చేసాం కదా అసెంబ్లీ ఎలక్షన్లు, అప్పుడు ఉండే ఇప్పుడు లేదు. ఎందుకు తీసేశారని నాకు కూడా తెలియదు. ఇప్పుడు చూస్తున్నా, ఇప్పుడు కొన్ని కాన్స్టిట్యున్సీలో 2 లక్షలు, కోయంబత్తూర్ 1.5 lakh నేమ్స్ ఆర్ మిస్సింగ్. నాకు ఫోన్ చేసి చెన్నై నుంచి చాలా మంది చెప్పారు, ఒక కంప్లీట్ అపార్ట్మెంట్ ఇస్ మిస్సింగ్. మొత్తం అపార్ట్మెంటే గాయబైపోయింది అక్కడి నుంచి, లిస్ట్ నుంచి. ఎందుకంటే DMK ఫెలోస్ హవ్ డన్ ద ఎన్యూమరేషన్. వాడికి తెలిసిపోయింది ఈ అపార్ట్మెంట్లో అన్ని చదువుకున్న వాళ్ళు వీళ్ళందరూ నాట్ ఫ్రమ్ చెన్నై, దే ఆర్ ఫ్రమ్ ఇమిగ్రెంట్స్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో తీసేసేయండి పేర్లని. దిస్ విల్ ఓన్లీ ఎండ్ వెన్ ఆధార్ కార్డ్ని ఎలక్షన్ కార్డ్ని మ్యాచ్ చేస్తేనే నడుస్తుంది. కరెక్ట్. ఆధార్ కార్డ్ షుడ్ బి యాక్సెప్టెడ్ యాజ్ ద ఓటర్ ID కార్డ్ ఆర్ వైసా వర్సా. దీన్ని రెండింటిని మ్యాచ్ చేసి బయోమెట్రిక్ పెట్టండి. లెట్ ద ఓటర్ ఓట్ ఫ్రమ్ ఎనీవేర్. నిజమే. ఇప్పుడు సాయి గారు నల్గొండ నుంచి అనుకుందాం, సార్ యూ ఆర్ ఫ్రమ్ నార్దర్న్ నియర్ హన్మకొండ యాజ్ ఆఫ్ ఐ అండర్స్టాండ్. మీరు ఆ కాన్స్టిట్యుయెన్సీ ఓట్ చేయొచ్చు. సిరిసిల్ల నుంచి మీరు ఓట్ చేయొచ్చు. ఇట్ విల్ కమ్ టు దట్ స్టేట్. TN శేషన్ గారు స్టార్ట్ చేసిన రెవల్యూషన్ ఇంకా నడుస్తుంది, బట్ ఇట్ విల్ కమ్. బట్ ఆ పరిస్థితికి రావాలి. టైమ్స్ ఆఫ్ ఇండియా పెద్ద క్యాంపెయిన్ నడిపించారు, ఓట్ వేర్ యూ వాంట్. బీహార్ నుంచి వచ్చినోడు ఇక్కడ పనిచేస్తున్నారు సాయి గారు, లక్షలాది మంది ఉన్నారు ఇక్కడ కన్స్ట్రక్షన్ సైట్లో. యూపీ, బీహార్, అస్సాం నుంచి వచ్చిన, ఒడిశా నుంచి వచ్చిన వాళ్ళు ఏం ఓటేస్తారు సాయి గారు? వాడు ఇక్కడి నుంచి పోవాలంటే ఊరికి వెళ్ళి రావడానికి 10 రోజులు పడుతుంది, వాడు ఉద్యోగం, వాడి జీతం మొత్తం పోతుంది, వాడు వెళ్ళాడు, అక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ పడిపోతుంది. సో ఎనేబుల్. ఇప్పుడు 1 nation 1 ration కార్డ్ అని చెప్పినప్పుడు వై కాంట్ మేక్ ఇట్ 1 nation 1 vote? ఓట్ ఫ్రమ్ వేర్ ఎవర్ యూ వాంట్. కరెక్ట్. టెక్నాలజీ ఇస్ దట్. నేను సీతామహరి నుంచి బీహార్ కొట్టాడు, వాడు క్యాండిడేట్ పేర్లు వస్తుంది, వాడు దబాయించి బటన్ దబాయి వాడు వెళ్ళిపోతాడు. సో ఇట్ ఇస్ టైమ్ వీ చేంజ్ ఎవ్రీథింగ్. ఓటింగ్ పర్సెంటేజ్ మీద మీరు ఎంఫసిస్ పెట్టకండి. ఫైనల్ ఓటింగ్ పాత లాస్ట్ 3 నెలల ఎలక్షన్ తీసుకోండి, ఓటింగ్ పర్సెంటేజ్ హస్ నథింగ్ టు డూ. సో ఈ 10 ఏళ్లలో డిఫెన్స్ రిఫార్మ్స్ వచ్చాయి, ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చాయి, ఎంతో టాక్సేషన్ ఈ సిస్టంలో. ఎలక్షన్ రిఫార్మ్స్ ఈసారి రావాలేమో నిజానికి. కరెక్ట్. ఎందుకంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది సాయి గారు, నా నంబర్స్. ఎలక్షన్ కమిషన్ కేసు నడిచింది మన ఈవీఎంది. మన ప్రశాంత్ భూషణ్ వెళ్ళి జర్మనీ కేసు చెప్పారు ఒక జడ్జికి, చెప్తే ఆయన అన్నాడు, ఐ థింక్ జస్టిస్ ముఖోపాధ్యాయ హియరింగ్ ఫ్రమ్, ఈ సెడ్ మా వెస్ట్ బెంగాల్ పాపులేషన్ కూడా లేదా మీ జర్మనీ అన్నాడు. అవును అన్నాడు. సో మన దేశం మన ప్రాబ్లం అంటే 90+ crore పీపుల్ ఆర్ ఓటింగ్. మీరు ఒక మెథడాలజీ చేంజ్ చేయాలంటే మీకు ఒక టైం ఉండాలి. మన దగ్గర ఎప్పుడు ఎలక్షన్ నడుస్తుంది, ఇది కాక నెక్స్ట్ ఎలక్షన్ మొదలవుతుంది. దీని తర్వాత బై ఎలక్షన్, అన్ని పండుగలే మనకి ఇక్కడ. ఆ 1 nation 1 voting. అసలు ఇంకొకటి ఏంటంటే చేయాల్సిందంతా చేస్తారు, మళ్ళీ చూసారు నా మీద దాడి చేస్తున్నారు అంటారు. అది నాకు అసలు అది అర్థం కాని విషయం. ఇప్పుడు ఈ ఫేక్ వీడియో అని అందరికీ తెలుసు. ఫేక్ వీడియో పెట్టినప్పుడు నేను ఫేక్ వీడియో నాకు కరెక్ట్ కాదు అని చెప్తే సరిపోతుంది, అంతేగాని నేను ఎవరికి భయపడలేదు నా మీద కేసులు బనాయిస్తారా అని అంటే
అసలు మోడీ గారు నేను చేస్తున్నారు, ఏదైనా మోడీ గారు ఏజెన్సీస్ వాడుకుంటున్నారు. మరి లిక్కర్ స్కామ్ కూడా అట్లాగే కదా, లిక్కర్ స్కామ్ చేసావు అయిపోయింది, అక్కడ కనబడుతున్నాయి, అవన్నీ తెలుస్తున్నప్పుడు లేదు ఇది పొలిటికల్ విచ్ హంటింగ్ అని. అదే అన్నింటికి ప్రతి ఒక్కళ్ళు అదే. దీనికి కూడా అబ్జెక్షన్ ఉంటుంది సాయి గారు. మూమెంట్ ఇప్పుడు ఓటర్లు మీరు అన్నారు కదా, ఓటర్ సంబంధించి వీటిలో ఏదన్నా కొంచెం చేశారనుకోండి, చూసారా మొత్తం మోదీయే మొత్తం ఓటర్ లిస్ట్ అంతా రెడీ చేస్తున్నాడు అని ఆయన ఆఫీస్ లో కూర్చొని బటన్ టచ్ చేసి అందరు ఓట్లు పడిపోతాయి. మాట్లాడచ్చు. జన్ధన్ అకౌంట్స్ ఉంది మీ దగ్గర, యూ నో హూ యువర్ బెనిఫిషరీస్ ఆర్. మీ దగ్గర యూపీఐ పేమెంట్స్ ఉంది. భారతదేశంలో ఐ థింక్ 100% ఏదైనా వాడుకున్నారంటే ఐ థింక్ ఇట్స్ క్యూఆర్ కోడ్ బేస్డ్ పేమెంట్స్. ఎప్పుడు అందరు వాడుకుంటున్నారు. సో మీరు చెప్పినట్టుగా ఓటర్ టర్న్అవుట్ తగ్గడం అనేది యాక్చువల్ నంబర్స్ ఆఫ్ ఓటర్స్ హూ వోటెడ్. కరెక్ట్. దాంట్లో 2-3% పడిపోతే కూడా ప్రాబ్లం లేదు. ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, there are 4 to 5 categories which are consuming more than 20 to 22%. నాకు డౌట్ ఎక్కడ వస్తుందంటే 80% కన్నా ఎక్కువ వస్తే నాకు డౌట్ వస్తుంది. ఇన్ఫాక్ట్ ఎలక్షన్ కమిషన్ నార్మ్సే ఉంది, 90 కన్నా ఎక్కువ వస్తే ద ఓటింగ్ హ్యాస్ టు బి చెక్డ్ అగైన్. ఓకే. ఎందుకంటే అక్కడ అది మన పాత సిస్టంలో ఉండే, ఏది బ్యాలెట్ బాక్స్. రాహుల్ గాంధీ అడుగుతున్నాడు కదా నాకు అదే కావాలని, ఎందుకంటే కూర్చొని పొద్దున్న సాయంత్రం చేసి డబ్బులు వేస్తూనే పోతారు. అప్పుడు 90 నుంచి 95 కూడా బాక్సులు మారేటి. అదే అంట, చనిపోయిన వాళ్ళు కూడా. వెరీ క్యూరియస్ కేసు సాయి గారు. కాసర్గోడ్లో తురేందర్ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఆయన 75 ఓట్లు 80 ఓట్లతో ఓడిపోయారు. ఇక్కడ నాకు ఎగ్జాక్ట్ నంబర్ ఐ డోంట్ రిమెంబర్. ఆ ఓట్ అసెంబ్లీ ఎలక్షన్ 2 ఎలక్షన్ ముందు. సో ఆయన కోర్టుకి వెళ్ళారు అండ్ ఈ ప్రూవ్డ్ ఆ ఓటింగ్లో 780 మంది చనిపోయిన వాళ్ళు వచ్చి ఓట్ చేశారంట. అండ్ ఎలక్షన్ కమిషన్ యాక్సెప్టెడ్ ఇట్. ఎందుకంటే మీద డేటా మొత్తం ఉంది, ఓట్ చేసిన లిస్ట్ ఉంది, సిగ్నేచర్ ఉంది. చనిపోయినోడుగా వచ్చి సైన్ చేసి ఓట్ చేసి వెళ్ళిపోయాడు. సో ఆలోచించండి. సో దిస్ ఇస్ వాట్ ఐ సెడ్, మన టెక్నాలజీని మనం వాడుకుంటలేము ఇప్పుడు కూడా. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కూడా ఏం చేస్తారు సాయి గారు అంటే దే యూజ్ అవుట్సోర్స్డ్ ఎంప్లాయీస్. వాడికి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది, వాడికి ఎవడో 500 తెచ్చిస్తే 10,000 ఎక్కిచ్చేస్తాడు వాడు ఇమ్మీడియట్గా, లేకుంటే 10,000 తీసేస్తాడు. కరెక్ట్. దాట్ హ్యాస్ టు స్టాప్. వీ హ్యావ్ టు యూస్ టెక్నాలజీ. మీరు ఒకసారి ఆధార్ లింక్ చేసుకుంటే మీ 99% ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అయిపోతుంది. కరెక్ట్. బికాజ్ ఆధార్ హ్యాస్ ఐరిస్ స్కాన్, ఆధార్ has got biometric. ఈ రెండు ఉన్నాయి. 10 fingers, not 1 finger thumb. Correct. So you should use it next election kana. When we come to that one nation, one election, we have to use this technology. Yes. Last అంశం సార్, ఇది why is caste a hot topic in Karnataka? కాస్ట్ కోటాకు సంబంధించి లేదా నిజానికి జనగణన ఎక్కడికి పోయినా రాహుల్ గాంధీ అదే చెప్తున్నాడు, మొత్తం కుల గణన చేయాలి, జనగణన చేయాలి, కుల గణనను బట్టి జిత్నా ఆబాది ఉత్నా హక్, ఇది ఆయన మాట్లాడుతున్నారు. బట్ కర్ణాటకలో ఇది కాంప్లికేటెడ్గా కనబడుతోంది. ఒకసారి మీరు వివరిస్తారా? కర్ణాటకలో ఎందుకంటే సాయి గారు అన్ని స్టేట్స్లో ఉంటాయి. మన దగ్గర మనం మాట్లాడుతున్నాం కాపులు కమ్మాలు అది ఇది అని చెప్పుకుంటాం మనం. కర్ణాటకలో ఇట్స్ అదర్ వే అరౌండ్. ఓకే, అక్కడ కోటా కేటగరైజేషన్ మొదలైంది 1994-95లో. 1994-95లో అప్పుడు కేటగిరీ 1 ఏది 95 కమ్యూనిటీస్ని ఇంక్లూడ్ చేశారు సాయి గారు. దాంట్లో వాళ్ళకి 4% రిజర్వేషన్ ఇచ్చారు. కేటగిరీ 2 అని 102 కమ్యూనిటీస్, దీంట్లో కురుబా కమ్యూనిటీ కూడా ఉన్నారు. సిద్ధరామయ్య హెల్స్ ఫ్రమ్ దట్. ఆ కమ్యూనిటీ ఇచ్చిన వాళ్ళు కూడా 15% రిజర్వేషన్ ఇచ్చారు. అది కాకుండా ముస్లిమ్స్కి 4% ఇచ్చారు. దిస్ ఇస్ వేర్ ద కంటెన్షన్ ఇస్ కమింగ్ నౌ. ఓకే, ఇక్కడ తెలంగాణలో కూడా చేశారు అదే పని. ఓకే, దెన్ ఒక్కలిగాస్ వాళ్ళకి 4% ఇచ్చారు. ఒక్కలిగాస్ వచ్చారు కదా, లింగాయట్స్ ఊరుకుంటారా, వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళతో పాటు క్రిస్టియన్స్కి ఇచ్చారు, మరాఠాస్ కూడా ఇచ్చారు. ఎందుకంటే నార్దర్న్ కర్ణాటక, బెల్గాం అటువైపు అంతా ఇట్స్ మోర్ మరాఠా డామినేటెడ్ ఏరియా. వాళ్ళకి 5%. మీరు యాడ్ చేసుకుంటే పోతే ఇక్కడే అయిపోతుంది మీ కేటగిరీ మొత్తం. ఇది కాకుండా 2015లో కర్ణాటకలో దే అపాయింటెడ్ ఎ కమిషన్, ఒక కాంతరాజు కమిషన్. ఎందుకంటే ఎప్పుడైనా మీరు కోటా క్లాసిఫికేషన్ చేస్తున్నప్పుడు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఏమంటారా, మీరు కమిషన్ అపాయింట్ చేశారా, ఆ కమిషన్ డేటా మొత్తం తీసుకుంటారు, హియరింగ్స్ పెడతారు పబ్లిక్. దాన్ని బట్టి దే విల్ డిటర్మైన్ ద బ్యాక్వర్డ్నెస్ ఆఫ్ ఎ కమ్యూనిటీ. ఒక్కలిగా కమ్యూనిటీ బ్యాక్వర్డా, వాళ్ళ పాపులేషన్లో ఎంతమంది గ్రాడ్యుయేట్స్, ఎంతమంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఎంతమంది డాక్టర్స్, ఎంతమంది ఇంజనీర్స్ అని మొత్తం అనలైజ్ చేసుకుంటారు సాయి గారు. అది కాకుండా నెక్స్ట్ దాంట్లో ఏం చేశారంటే వీళ్ళు ఈ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత 2015 1994-95లో ఈ క్లాసిఫికేషన్ చేశారు. బట్ దే ఫౌండ్ అవుట్ దట్ ద పాపులేషన్ ఆఫ్ లింగాయట్స్, ఐఎమ్ టాకింగ్ ఆఫ్ 2015 అంటే ఒక 9 సంవత్సరాల ముందు అనుకోండి సాయి గారు, లింగాయట్స్ ఆల్మోస్ట్ 10%, 9.8 ఉన్నారు కర్ణాటకలో అని. కొక్కలిగాస్ ఏమో 8.2 అండ్ కురుబాస్ ఏమో 9. కానీ యాక్చువల్ నెంబర్స్ అది కాదు సాయి గారు. ఇది ఎట్లా డిటర్మైన్ చేస్తారు? మీరేమైనా ఓటింగ్ తీసుకున్నారా, మీరేమైనా ఎన్యూమరేషన్ చేశారా, మీరేమైనా ఐడెంటిఫికేషన్ పరేడ్ నడిపించారా? ఏం లేదు కదా. ఒట్టి ఒక నంబర్ పెట్టుకున్నారు. ఓకే, అప్రాక్స్ ఒక డిస్ట్రిక్ట్లో ఎంతమంది ఉంటే స్టేట్లో ఎంతమంది ఉండాలని చెప్పేసి. ఇమ్మీడియట్లీ ఒక్కలిగాస్ ఏమన్నారు, కాదు ఈ డేటా అంతా తప్పు, మా పాపులేషన్ 15% ఉన్నారు. సో లింగాయట్స్ ఊరుకుంటారా?
వాళ్ళన్నారు వాళ్ళు 15 అంటే మేము 17. కురుబాస్ ఏమన్నారంటే వీళ్ళు అంటున్నారు, ఇద్దరు కలిసి అంటున్నారు లింగాయత్ కురుబాస్ అసలు చాలా తక్కువ, వీళ్ళు 5-6% కూడా లేదు, వీళ్ళేమో 9 అని పెట్టుకున్నారని చెప్పేసి. దీని నడుమిట్లో ఇంకో పెద్ద కాంట్రవర్సీ జరిగింది. ఈ క్యాస్ట్ సర్వే అని చెప్పి రాహుల్ గాంధీ ఇప్పుడు డబ్బ కొట్టుకుంటున్నాడు కదా, మేము బీహార్లో చేపించా అది చేపించా అని. ఫస్ట్ నడిచింది కర్ణాటకలో సిద్ధరామయ్య టైంలో, లాస్ట్ గవర్నమెంట్, నాట్ దిస్ గవర్నమెంట్, లాస్ట్ సిద్ధరామయ్య గవర్నమెంట్ టైంలో క్యాస్ట్ సర్వే నడిచింది. దాంట్లో ఈ నంబర్స్ అన్ని కరెక్ట్గా వచ్చింది, కానీ ఆ సర్వే ఇవాళ దాకా రిలీజ్ చేయలేదు. రాహుల్ గాంధీ ఛాలెంజ్ చేస్తున్నాను, నేను చాలా మటుకు నా ట్విట్టర్ హ్యాండ్లో ఛాలెంజ్ చేశాను, రిలీజ్ దట్ రిపోర్ట్. సిద్ధరామయ్య గారు అడిగారు, మీరు ఆ రిపోర్ట్ నువ్వు రిలీజ్ చేయట్లేదు, రిలీజ్ చేయండి రిపోర్ట్, మీకు అన్ని దూద్ కా దూద్ పానీ కా పానీ అంటారు హిందీలో, క్లియర్ అయిపోతుంది, చేయలేదు. సో ఇంకా దాని చేస్తే బసవరాజ్ బొమ్మాయి గవర్నమెంట్ వచ్చినప్పుడు ఏం చేశారంటే ఆ ముస్లిం రిజర్వేషన్ తీసేశారు 4%. ఆ 4% వీళ్ళిద్దరికి డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు ఒక్కలాగా, పొలిటికల్ మోటివ్ అగే, ఎందుకంటే వీళ్ళ పాపులేషన్ ఎక్కువగా చూసుకుందామని చెప్పి. కానీ ఆ రీక్లాసిఫికేషన్ కూడా మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఈ మొత్తం ఛాలెంజ్ సుప్రీంకోర్టులో ఇంకా కేసు నడుస్తుంది. దాని నడిమిట్లో ఈ కమిషన్ ఇంకోటి, ఎవరు సిద్ధరామయ్య గారు అప్పుడు అపాయింట్ చేసిన కమిషన్, జయప్రకాష్ హెగ్డే కమిషన్ అని. ఆయన సబ్మిట్ చేసిన రిపోర్ట్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా క్యాస్ట్ సర్వేలో ఇవాళ దాకా ఈ హెస్ నాట్ ఇంప్లిమెంటెడ్ దట్ రిపోర్ట్. ఏమైనా అడిగితే ఏం చెప్పాను, దాంట్లో ఒక మెంబర్ సైన్ చేయలేదు, ఇప్పుడు సైన్ చేశాడు, తీసుకొస్తున్నారు, నా ఆఫీస్కి వస్తుందని 6 నెలల నుంచి చెప్పుకుంటున్నాడు. అంటే ఆయన ఆఫీస్ నుంచి సిద్ధరామయ్య గారి ఆఫీస్కి రాలేదంట ఇంకా రిపోర్ట్. తపాల్లో వస్తుందా, లేకుంటే కొరియర్లో వస్తుందా, లేకుంటే ఏదైనా పిజన్ సిస్టమ్లో వస్తుందా అని అర్థం కావట్లేదు. ఈ క్యాస్ట్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్, నాట్ జస్ట్ ఎవ్రీ స్టేట్. కానీ కర్ణాటకలో ఈ మట్స్ చాలా మటుకు పాలిటిక్స్ కంట్రోల్ చేస్తారు సాయి గారు. అండ్ దిస్ మట్స్ బిలాంగ్ టు డిఫరెంట్ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్. మొన్న వి సా వన్ కేస్ ధార్వాడ్ అనుకుంటాను, ధార్వాడ్లో ప్రహ్లాద్ జోషి వ్యతిరేకంగా ఒక స్వామి గారు ఒక బట్ నుంచి ఒక స్వామి పోటీ చేయడానికి వచ్చారు. ఎందుకంటే మా కమ్యూనిటీకి ఈయన ఏం చేయలేదు అని చెప్పేసి నామినేషన్ వేశాడు, పెద్ద గొడవ అయింది. అది లాస్ట్ పొలిటికల్ ప్రెషర్ పెట్టి వాళ్ళ చీఫ్ ఈయన కిందకి దింపేసి ఆపేసారు, విత్డ్రా చేసుకోమని చెప్పారు. సో దిస్ క్యాస్ట్ అనేది, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే రోంబర్ సాయి గారు, మోదీ గారు మాట్లాడుతుంది ఇదే. మోదీ గారు ఏం చెప్తున్నారు, మోదీ గారు చెప్తున్నారు రిజర్వేషన్ ఇవ్వాలి, బట్ ఇట్ షుడ్ బి బేస్డ్ ఆన్ క్లాసిఫికేషన్. అందరికి మీరు ఇచ్చుకున్నట్లే రిలీజియస్ బేస్డ్ రిజర్వేషన్ తీసేయాల్సిందే, దాంట్లో డౌటే లేదు. యూ హ్యావ్ టు రిమూవ్ రిలీజియస్ బేస్డ్ రిజర్వేషన్. కానీ మన కాన్స్టిట్యూషన్ లేదు, అంబేద్కర్ గారు చెప్పారు. కాన్స్టిట్యూషన్ లేనిది మీరు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, మనం దీనికి ముందు కూడా దీన్ని మాట్లాడండి డీటెయిల్గా. కరెక్ట్, దట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ముస్లిమ్స్, మీరు అందరు ముస్లిమ్స్ని మీరు ఎట్లా బ్యాక్వర్డ్ అని చెప్తారు సాయి గారు? అవును, కాంగ్రెస్ వాళ్ళు అంటారు మేము అట్లా ఏం చెప్పలేదు ఇప్పుడు దాకా అంటున్నాం. సో వేరస్ దిస్ డెఫినెట్లీ రిజర్వేషన్ హ్యాస్ టు బి దేర్, ఎందుకంటే వీఆర్ కరెక్టింగ్ అ హిస్టారికల్ కరెక్షన్, బ్యాక్వర్డ్నెస్. కరెక్ట్, అది ఓబీసీ వివక్ష ఆధారితంగా వచ్చాయి రిజర్వేషన్. అదే ఇప్పుడు ఎకనామిక్లీ బ్యాక్వర్డ్ వచ్చినప్పుడు మన రిజర్వేషన్ మోదీగా తీసుకొచ్చారు. ఎకనామిక్లీ వీకర్ సెక్షన్స్కి 10% అని చెప్పేసి. బ్రాహ్మిన్స్లో చాలా మంది పేదోళ్ళు ఉన్నారు సాయి గారు, కానీ వాళ్ళని ఇప్పుడు కూడా వాళ్ళు బ్రాహ్మిన్స్ ఎప్పుడో వీళ్ళందరూ కలిసి మమ్మల్ని కొట్టారు, దానికోసం బ్రాహ్మిన్స్ని ఎప్పుడు రిజర్వేషన్ ఇవ్వకూడదని ఎవరు చెప్పారండి? వాళ్ళ దాంట్లో ప్రీస్ కమ్యూనిటీలు కూడా వాళ్ళకి 50 రూపాయలు కూడా రాదు ఒక రోజుకి, ఒక మందిరంలో వెళ్ళి చిన్న చిన్న గుడిలో పూజారిగా ఉంటాయి. సో వాట్ ఐ టాకింగ్, ఎకనామిక్ రిజర్వేషన్ కూడా ఉండాల్సింది, అది మోదీ గవర్నమెంట్ తీసుకొచ్చారు. దాన్ని కూడా చాలా వ్యతిరేకత చేశారు ఎవరు, కాంగ్రెస్ వాళ్ళు. అది కాదు ఇది కాదు మీరు చేయకూడదు అని చెప్పేసి. సో బీజేపీ బేసిక్లీ కర్ణాటకలో కూడా ప్రెషర్ ఏం పడుతున్నారంటే సిద్ధరామయ్య గారి మీద, మీరు ముస్లిం రిజర్వేషన్ తీసేయాలి, మీరు ముస్లిం రిజర్వేషన్ పెట్టుకుంటే మేము డెఫినెట్గా వీ విల్ గో ఆల్ అరౌండ్ ద కంట్రీ. ఇప్పుడు కాంగ్రెస్కి పెద్ద హెడేక్ అదే అయింది సాయి గారు. మీరు చూస్తున్న మోదీ గారు ఎవ్రీ మీటింగ్ ఈజ్ టాకింగ్ అబౌట్ దిస్. కరెక్ట్, వీళ్ళు కావాలని చెప్పి ముస్లిమ్స్ రిజర్వేషన్ ఇస్తున్నారు, ముస్లిమ్స్కి ఫస్ట్ రైట్ అని మన్మోహన్ సింగ్ గారు చెప్పారు. అంటే దేశంలో ఉన్న ఆస్తికి, దేశంలో ఉన్న అసెట్స్కి ఫస్ట్ హక్కుదారులు ముస్లిమ్స్ అని చెప్పేసి. అది మన్మోహన్ సింగ్ గారు ఎప్పుడో పార్లమెంట్ చెప్పిన స్పీచ్, హీస్ జస్ట్ రిపీటింగ్ ఇట్. అది ఎలక్షన్ కమిషన్కి వెళ్ళారు, కోర్టుకి వెళ్ళారు, ఏం కాలేదు, వాళ్ళు ఏం చెప్పారు కరెక్ట్ కదా, ప్రూఫ్ ఏంటి, అది మన్మోహన్ సింగ్ గారు చెప్పారు. సో దిస్ క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ అనేది ఇట్ హ్యాస్ టు బీ పర్ఫెక్టెడ్. ఫర్ పర్పెచ్యుటీ ఇవ్వలేం, ఒక కమ్యూనిటీని మ్యాచ్ చేసుకుంటా ఆ కమ్యూనిటీలోనే ఎకనామికలీ పవర్ఫుల్ ఉన్న వాళ్ళని పక్కన తీసేయాలి. ఇప్పుడు దానికి ఎప్పుడో ఒక సొల్యూషన్ సుప్రీంకోర్టు ఇచ్చారు. దట్ ఈస్ వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ చూడండి. ఒక ఫ్యామిలీలో మీరు ఐఏఎస్ ఆఫీసర్లు 2 అయిపోయిన తర్వాత మళ్ళీ అదే ఫ్యామిలీకి రిజర్వేషన్ ఇవ్వడం ఏంటి అని సుప్రీంకోర్టు క్వశ్చన్ చేశారు. వన్స్ యూ అచీవ్డ్ అ సర్టన్ సోషల్ స్టేటస్, నాట్ ఎకనామిక్ స్టేటస్, దెన్ దట్ రిజర్వేషన్ షుడ్ నాట్ బి దేర్ అని చెప్పేసి. ఈ డిబేట్ నడవాలి సాయి గారు. ఇది ఏదో అనుకుంటే అది చెప్తే అందరు కొప్పడతారు అది, బట్ వీ షుడ్ హ్యావ్ ఎ డిబేట్. రిజర్వేషన్ ఎవరికి వెళ్ళాలి? టు ద నీడీ. ఇప్పుడు కూడా మనం ఏం చూస్తున్నాం, పేదోళ్ళలాగానే ఉన్నారు. ఆ రిజర్వేషన్ ఉన్న కేటగిరీలో కూడా దోజ్ హు ఆర్ పువర్ దే ఆర్ నాట్ గెటింగ్ ఎ ఛాన్స్. దాంట్లో మంచి డబ్బులు ఉన్న వాళ్ళు పైకి వచ్చి
వాళ్ళు దే ఆర్ ఎంజాయింగ్ ద బెనిఫిట్స్ ఆఫ్ రిజర్వేషన్. దాట్ హ్యాస్ టు బి కర్టైల్. అండ్ డెఫినెట్లీ మోదీ గవర్నమెంట్, ఐ థింక్ వీళ్ళందరూ చెప్తున్నారు మోదీ గవర్నమెంట్ రాగానే అది చేస్తారు ఇది చేస్తారు. ఐ డోంట్ థింక్ ఇట్ విల్ హ్యాపెన్. మోదీ గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ చేంజ్ చేయడం అంత ఈజీ కాదు. కాన్స్టిట్యూషన్ చేంజ్ చేస్తుంది కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ చేశారు, ప్రియాంబులే చేంజ్ చేసి పడేశారు. సో ఇదే కొత్తదేం కాదు సార్. సరిగ్గా అయితే కాంగ్రెస్ యాక్చువల్లీ ఇప్పుడు ఎలక్షన్స్లోకి వస్తే మళ్ళీ ఓటర్ టర్న్అవుట్ గురించి మాట్లాడాము, అనేక అంశాలు మాట్లాడాము, కాస్ట్ సెన్సస్ వేయడానికి మాట్లాడాము. కాంగ్రెస్ తన క్యాండిడేట్స్ విషయంలోనే ఇప్పుడు సూరత్ ఒక ఎగ్జాంపుల్. నిజానికి చాలా ప్లేసుల్లో క్యాండిడేట్స్ సుముఖంగా లేరు, పనిచేయట్లేదు, ఇప్పుడు ఎట్లా గెలవం కదా అని చెప్పేసి ఒక నిరాసక్తత కనబడుతోంది. ఈవెన్ రాహుల్ గాంధీకి వచ్చింది ఆ నిరాసక్తత. ఏంటిది ఇది? అది చూసాం, సూరత్లో చూసాం సాయి గారు. కానీ నేనైతే ఐఎమ్ నాట్ రియలీ ఫర్ ఇట్. అక్కడ యునానిమస్ గా ఎలక్షన్ జరగాలి, అక్కడున్న ప్రజల సంగతి ఆలోచించండి. వాళ్ళు ఎవరు ఓట్ చేయలేకపోతున్నారు ఎలక్షన్. దే ఆర్ బి డిసప్పాయింటెడ్ కదా. వాళ్ళు ఓటింగ్ ఇస్ యువర్ బర్త్ రైట్, మీరు చేయాల్సింది ఓటింగ్. మీకు ఆపర్చునిటీ ఇవ్వకపోతే దట్ ఈస్ నాట్ రియలీ గుడ్. అది కొంతమంది ఇండిపెండెన్స్ అని ఉండిపోవాలి. కానీ మనం దాని తర్వాత ఇందోర్లో చూసాం, వాడు విత్డ్రా చేసుకొని బీజేపీలో జాయిన్ అయిపోయాడు క్యాండిడేట్. బీఫామ్ ఇచ్చిన క్యాండిడేటు కాంగ్రెస్ క్యాండిడేట్ విత్డ్రా చేసుకొని బీజేపీలో జాయిన్ అయిపోయాడు. సరే డబ్బులు ఇచ్చారు, అది ఇచ్చారు, ఇది ఇచ్చారు అందరూ అంటున్నారు. కానీ ఆడు ఎంత డబ్బులు ఇచ్చారు కానీ ఒక క్యాండిడేట్ బీఫామ్ దొరికింది, బీఫామ్ కోసం ఇక్కడ కొట్టుకుంటారు కుక్కల్లాగా. అది బీఫామ్ మీకు వచ్చిన తర్వాత మీరు ఎందుకు విత్డ్రా చేసుకున్నారు అంటే దే ఆర్ నాట్ కాన్ఫిడెంట్ ఆఫ్ వినింగ్ ద సీట్. సాయి గారు దీనికన్నా ముందు కూడా చెప్పాను, దే ఆర్ నాట్ కాన్ఫిడెంట్ ఆఫ్ వినింగ్ ద సీట్. దానికోసం వాళ్ళు ఇంత డబ్బులు పెట్టి 50 కోట్లు 60 కోట్లు ఖర్చు చేసిన తర్వాత మేము ఎలక్షన్ గెలవకపోతే వాడు ఏం చేస్తాడు? దానికన్నా బెటర్ కాంటెస్ట్ చేయొద్దు, ఆ డబ్బులైనా సేవ్ చేసుకుందామని చెప్పి వాడు పక్కన వెళ్ళిపోతున్నాడు. దిస్ ఇస్ లాంగ్ స్టోరీ. యాక్చువల్లీ మనం దీని గురించి యూ షుడ్ డూ కంప్లీట్ ఎపిసోడ్. ఎందుకంటే ఖజురాహో లాంటి సీట్లు చాలా మటుకు స్టోరీస్ వస్తున్నాయి. చాలా ప్లేసెస్ లో కాంగ్రెస్ అసలు లీడర్లు ప్రచారం కూడా చేయట్లేదంట. అది మీరు చూస్తున్నారు కదా. ఇంకా అయిపోయిందిలే, ఇంకా వదిలేద్దామని అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అది డబ్బుల తర్వాత మిగతా అయిన తర్వాత కానీ అంటే అంత దారుణమైన స్థితిలోకి వెళ్ళింది. అండ్ దెర్ ఇస్ నో మోటివేషన్ ఫ్రమ్ ఢిల్లీ సెంటర్ నుంచి కానీ బయట నుంచి కానీ, నాయకత్వం నుంచి మోటివేషన్ లేనప్పుడు. ఇప్పుడు నిజంగా సీరియస్ గా మాట్లాడితే సార్, ఈరోజు బీజేపీకి కాంగ్రెస్ కి డిఫరెన్స్, బీజేపీలోనేమో మోదీ గారు మా నియోజకవర్గానికి వస్తే చాలు, నా నియోజకవర్గం రావాలని కోరుకుంటున్నారు, అమిత్ షా గారు రావాలని, మోదీ గారు రావాలని. వాళ్ళు ఆల్రెడీ విపరీతంగా ఎప్పుడో డిసైడ్ అయిపోయినాయి కూడా ఎక్కడెక్కడ ర్యాలీలు చేయాలి, ఏం చేయాలనేది. కాంగ్రెస్ లో చూడండి అసలు రాహుల్ గాంధీ రావాలని కోరుకుంటున్న నాయకులు ఎంతమంది అసలు? 58 మేము చూస్తున్నాం ఒక్కొక్క రోజులో. నిన్న అమిత్ షా గారు ఆయన ర్యాలీ చూసాం, కర్ణాటకలో చేశారు, ఛత్తీస్గఢ్లో కూడా చేశారు, ఇటువైపు నార్దర్న్ కర్ణాటకకి వెళ్ళారు, జైరాబాద్ వచ్చి మళ్ళీ రోడ్ షో హైదరాబాద్లో చేశారు. అమిత్ షా గారు చూడండి 6 ర్యాలీలు చేశారు నిన్న, 2 రోడ్ షోలు ఉండే దాంట్లో. మోదీ గారు అలాగే చేస్తున్నారు. సో వాళ్ళ దగ్గర ఉన్న ఎనర్జీ సరే, వీళ్ళు ఏమంటారు, మోదీ గారికి ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ఎంటైటిల్ టు ఇట్. అది యాజ్ లా. ఈవెన్ ఇందిరాగాంధీ ఉన్నప్పుడు కానీ, నరసింహరావు గారు, మన్మోహన్ సింగ్ గారు దే వర్ ఎంటైటిల్ టు ఇట్ డ్యూరింగ్ ఎలక్షన్. కానీ అమిత్ షా గారు ప్రైవేట్ హెలికాప్టర్ యూజ్ చేస్తారు. కానీ మీ దగ్గర ఎనర్జీ ఎక్కడ పోయిందండి? మీ లీడర్లు ఎక్కడ ఉన్నారు? మీ దగ్గర ఉన్న ఇద్దరే కదా, ఒక ప్రియాంక వాద్రా, ఒక రాహుల్ గాంధీ. ఇంకెవరున్నారు లీడర్లు మీద? వీ హ్యావ్ నాట్ కల్టివేటెడ్ లీడర్స్. బీజేపీలో చూడండి, హిమంత విశ్వ శర్మ ఇస్ క్యాంపెయినింగ్ ఇన్ ఎంటైర్ నార్త్ ఈస్ట్. ఆయన గుజరాత్లో వచ్చి క్యాంపెయిన్ చేస్తున్నాడు. నిన్న యోగి ఆదిత్యనాథ్ ఎక్కడ అని చూస్తే ఆయన కూడా పాపం అక్కడ కొంతమంది ఆయన గెలవడానికి వెళ్ళాడంట మన దగ్గర నుంచి. చూస్తే ఆయన గుజరాత్కి వెళ్ళిపోయినట్ట క్యాంపెయినింగ్. దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ లీడర్షిప్ బీజేపీ హస్ బిల్ట్. యోగి ఆదిత్యనాథ్ క్యాంపెయినింగ్ ఇన్ గుజరాత్, హిమంత విశ్వ శర్మ క్యాంపెయినింగ్ ఇన్ కర్ణాటక. ఇది వాళ్ళ కాన్ఫిడెన్స్ అన్నమాట, దట్ వీ కెన్ టేక్ లీడర్స్ అక్రాస్. అన్నామలై క్యాంపెయినింగ్ ఎవ్రీవేర్. ఇది సో దిస్ ఇస్ కాంగ్రెస్ లీడర్షిప్ అనేది ఇట్ ఇస్ ఫినిష్డ్. ఇది ఖజురాహో లాంటి సీట్లో కూడా ఇప్పుడు చూడు, సమాజ్వాదీ పార్టీ క్యాండిడేట్ లేడు, అప్పుడు కూడా 58 అంతా ఓట్ పర్సెంటేజ్ వస్తుందంట. అండ్ ఎక్కడి నుంచి వస్తుంది ఓట్స్ అని? డెఫినెట్లీ పీపుల్ వాళ్ళకి తెలుసు బీజేపీ ఎట్లనే గెలుస్తారని, మళ్ళీ వచ్చి ఓటేస్తున్నారు. అంటే మీ యువర్ క్వశ్చన్ అబౌట్ లో ఓటర్ టర్న్అవుట్ ఇస్ సాల్వ్ దేర్ ఇట్ సెల్ఫ్. కరెక్ట్. ఈవెన్ వెన్ దేర్ ఇస్ నో క్యాండిడేట్ పీపుల్ ఆర్ ఓటింగ్ 58%. కరెక్ట్. అది రైట్ సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కొచ్చాట్ల గారు. చాలా విషయాలు మనం డిస్కస్ చేసాం. థ్యాంక్స్ లాట్ సార్. థ్యాంక్స్ లాట్. సో చూసారు కదా, ఇది ఈ వారం నేషనల్ రౌండప్. వచ్చే వారం నేషనల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాము. సురేష్ కొచ్చాట్ల గారు చెప్పిన విశ్లేషణ చాలా మందికి అసలు నిజంగా ఎక్కడికి వెళ్ళినా కూడా అప్రిషియేట్ చేస్తున్న వాళ్ళు, వచ్చి చెబుతున్న వాళ్ళు, మమ్మల్ని ఆశీర్వదిస్తున్న వాళ్ళు, ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళు, వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అండ్ ఈ విశ్లేషణ నచ్చినట్లయితే మీరు మాత్రమే విని సరిపెట్టుకోకండి, ఇంకా మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేయండి. ఇందాక మేము చెప్పాను కదా, సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేసినప్పుడు కొంచెం ఆలోచించండి అని చెప్పేసి సురేష్ కొచ్చాట్ల గారు చెప్పారు. కానీ నేషనల్ స్టెప్ విషయంలో ఎటువంటి ఆలోచన అక్కర్లేదు. ఎందుకంటే 1కి 10 సార్లు దానికి తరచి చూసుకొని ఫ్యాక్ట్ చెక్ చేసుకున్న తర్వాతనే మేము ఏదైనా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. సో ఏదైనా అట్లాంటి తప్పులు జరిగితే కనుక ప్లీజ్ మాకు వెంటనే చెప్పే ప్రయత్నం కూడా చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి,
కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి, ఎక్కువ మందికి రీచ్ చేసే ప్రయత్నం చేయండి. నేషనలిస్ట్ హబ్ అండ్ NH టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.